థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యం బలమైనది, నీ వాక్యము స్థిరమైనది, నీ వాక్యమే నమ్మదగి. నీ వాక్యం బలమైనది, నీ వాక్యం స్థిరమైనది, నీ వాక్యమే నమ్మదగినది. నీ వాక్యము బలమైనది, హల్లెలూయా. నీ వాక్యము స్థిరమైనది, నీ వాక్యమే నమ్మదగినది. నీ వాక్యము బలమైనది, హల్లెలూయా. నీ వాక్యము స్థిరమైనది, థాంక్ యూ లార్డ్ జీసస్. నీ వాక్యమే నమ్మదగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. మనం నిల్చొని ఉండగా ఈ మాట చదువుదాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. అలాగే 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం, 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే హల్లెలూయా ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, మీకు అత్యంత సన్నిహితంగా ప్రభు ఉన్నాడు. ఆయనకి మీరు చాలా ఇంపార్టెంట్, అది మీకు తెలియాలి. అత్యంత ప్రాముఖ్యం మీరు ఆయనకి. అంతేకాదు, ఆయన మీకు మీ పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన మీలోనే ఉన్నాడు. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులకి సత్యం అర్థమైతే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇది వాస్తవికంగా అర్థం కాలేదు. దయచేసి కూర్చోండి. మనకి తేడా ఉంది. విషయము చదవడానికి, వినడానికి, దాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి. ఉదాహరణకి మనం అంటే వాక్యంలో మనం చూస్తాం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. పరిశుద్ధులు అంటే చాలా మంది పరిశుద్ధులు అంట. ఎవరు పరిశుద్ధులు? అంటే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, సువార్త వలన సత్యాన్ని నమ్మి యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొని రక్షించబడ్డామో, మీరు పరిశుద్ధులుగా పిలువబడ్డారు, మీరు పరిశుద్ధులుగా చేయబడ్డారు. కానీ ఆ పరిశుద్ధులకి తెలియాల్సింది ఒకటి ఉందంట. ఏంటంటే
మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతి. మీ అందున్న క్రీస్తు, చెప్పండి, నా యందున్న క్రీస్తు. చాలామందికి ఆ స్పృహ లేదు. ఈ వాక్యం చదివినప్పుడు అంటారు, కానీ అదే స్పృహ కనుక కంటిన్యూ అవుతాయి, అదే ఆలోచన కనుక వారిలో కొనసాగితే వారి మాటలు వేరేలా ఉంటాయి, వారి పనులు వేరేలా ఉంటాయి, వారు వ్యక్తిగతంగా వారి గురించి ఆలోచించుకునే విధానం వేరే ఉంటుంది, ఇతరులకి వేరే చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది. ఎంతో పెద్దవి కాదు, సింపుల్. మీలో ఉన్న క్రీస్తు, మీ యందున్న క్రీస్తు, నా యందున్న క్రీస్తు, పర్సనల్గా నా యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాడు. ఎందుకున్నాడు ఆయన మీలో? చాలామంది క్రైస్తవులకి ఆయన కలిగి కూడా వాళ్ళకి తెలియదు ఆయన ఉన్నాడని. తెలీదంటే ఇప్పుడు అన్నాను అనుకో, నాకు తెలుసండి అంటారు, కానీ వాళ్ళ మాట్లాడే విధానాలు, వ్యవహరించే విధానం చెప్తుంది వాళ్ళకి తెలియదని. తెలిస్తే మరి అలా చేయరుగా. కొంచెం ఎవరైనా విచ్చలవిడిగా పనిచేస్తే, ప్రవర్తిస్తే కొంతమంది అంటారు, నువ్వు మనిషివా పశువా అంట. అంటే వాళ్ళు మంచి కాదా దాని అర్థం? మనిషివా మృగానివా అంటారు కదా. మనిషి అయితే అలా చేయడు, మృగాలే చేస్తాయి అంటారు. అంటే వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయలేదని వాళ్ళకి జ్ఞాపకం చేస్తారు. అంటే వాళ్ళు ముందు నుంచి మనుషులు కదా, మనుషులే, కానీ ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. అంటే వాళ్ళ బిహేవియర్ చెప్పింది మనకి, వాళ్ళు మర్చిపోయారని ఎలా చెప్పింది? వాళ్ళ వ్యవహరణ చెప్పింది. అందుకే కొన్ని క్వశ్చన్స్ మనం అడగాలి. ఇందాక నేను ఫస్ట్ చూపించాను, 1 కొరింథీ 6:19 ఏమనుంది? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. మీలో ఉన్న అంటే అది మీది కాదనమాట, మీకు అనుగ్రహించబడింది. మనం రక్షించబడక ముందు ఈ దేహము పాప ప్రపంచాన్ని అయింది, లేదా మరణానికి నిర్దేశించబడిన శరీరంగా ఉండింది. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు రక్షించబడ్డారో ఇదే దేహం పవిత్రపరచబడి దేవుని ఆలయంగా మీకు ఇవ్వబడింది. ఇది పాడు దేహం, పిచ్చి దేహం, మట్టి దేహం అని అనకండి. కోర్స్ ఇది మట్టి దేహమే, కానీ ఆ మట్టి పాత్రలోకి ఇప్పుడు మహిమ చేర్చబడింది. వాక్యంలో మాట ఉంటుంది ఏంటంటే, ఆ మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు. ఏంటి ఐశ్వర్యం, మహిమైశ్వర్యం అంటే డబ్బులు అవి అని కాదు, అన్నిటికీ మూలమైన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. అంటే విచ్ ఆర్ సీన్ అండ్ అన్సీన్, కనబడేవి కనబడని వాటన్నిటికీ కర్త అయిన ఆయన మీలో ఉన్నాడు. అండ్ ఆయన ఎందుకున్నాడు? వాట్ ఇట్ మీన్స్ టు యూ? ఆయన ఉన్నాడంటే మీకేమిటి అర్థం? ఫస్ట్ ఆ స్పృహ మీకు మొదలైతే ఆయన నాలో ఉన్నాడు అంటే మీ మాటలే మారిపోతాయి. అవునంటారు కదంటారు? ఒక్కోసారి భర్తలు ఆఫీస్కి వెళ్తారు, భార్య ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, కానీ కొన్ని చోట్ల ఆ రోజు భర్త ఆఫీస్కి వెళ్ళలేదు, ఎవరైనా పక్కింటి టైం వచ్చి ఏదైనా మాడుతాం అనుకో, మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకు తొందరపడి ఏది పడితే అది మాడుతుంది. అంటే ఆయన ఉన్నాడన్న స్పృహ ఆమెకు ఉంది. అంటే ఎవరైనా వస్తే ఆయనతో ఏం మాట్లాడాలో ఈమెం మాట్లాడాలో కూడా స్పృహ ఉంది. జస్ట్ ఒక భర్త ఇంట్లో ఉంటే ఆ స్పృహ ఉంది. లేదా పిల్లలు అంటారు, మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు, పిల్లలు వచ్చండి రారా బయటికి వెళ్దాం అని పిలుస్తారు, మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు రా. లేకపోతే డాడీ లేకపోతే వెళ్ళిపోవచ్చు బయటికి, అంతే కదా. యూజువల్గా మమ్మీ గురించి అలా చెప్పారు, డాడీల గురించి చెప్తారు, మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు, ఈరోజు ఎక్కడ పోలే అంటే ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తుంటారు. మీకు అర్థమైందా లేదు? అంటే అది ఆనందమా బాధ? అంటే అతను పోయే ప్లేస్కి
పోవాలంటే ఆ పిల్లోడు డాడీ వెళ్ళిపోవాలి ఫస్ట్. అంటే ఆ ప్లేస్ ఎలాంటిదో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో వాట్ ఇట్ మీన్స్ టు యూ? ద క్వశ్చన్ ఈస్, మీకు ఏమనిపిస్తుంది వెన్ యూ సే ఆయన మీలో ఉన్నాడు అన్నప్పుడు? అసలు ఉన్నాడని తెలుసా? అదే పెద్ద సమస్య. రిలీజియస్ పీపుల్కి తెలియదు. ఇక్కడ కూర్చొని చాలామంది కూడా ఆ స్ప్రో వచ్చి ఉండకపోవచ్చు, లేదా చూస్తున్న వాళ్ళకి వచ్చి ఉండకపోవచ్చు. కానీ మీకు వస్తే, అందుకే క్వశ్చన్ మార్కులు అడిగాడు. మీరు చదవండి, అక్కడ వాక్యం ప్రొజెక్ట్ చేయండి. మీరు లేదా మీ దేహము, అసలు ఆ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం వెనక్కి వెళ్దాం, 16వ వచనంకి వెళ్దాం. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహి అయి ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోషే చెప్తున్నాడు కదా, 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు మనం ప్రభుతో కలుసుకున్నామంటే ప్రభుని అంగీకరించాం, ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనతో ఏకమై ఉన్నాం. ఏకమై ఉండడం అంటే అర్థమేంటి తెలుసా? మీ సంగతి నాకు తెలియదు, ఆయనకి మీకంటే ఇంపార్టెంట్ ఎవరు లేరు. అసలు ఎప్పుడైనా కూర్చొని వ్యర్థమైనవన్నీ పక్క పెట్టేసి జస్ట్ కూర్చొని ఇంపార్టెన్స్ దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు, ఎలా ఇచ్చాడో వాక్యపు వెలుగులో మీరు ఆలోచించడం ప్రారంభిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే మీరు ఆ రెస్పాన్సెస్ వినడం ప్రారంభిస్తారు దేవుడి నుంచి. నా మాట అర్థమైందండి? మీరు చాలా వేస్ట్ చేస్తున్నారు టైం. అయ్యి అని అటు ఇటు తిరిగి అంతా. కొంతమంది కూర్చోరు, వాళ్ళు ఏదో నడుస్తూనే ఉంటుంది, గందరగోళం. ఊరికే ఉండనిరా నోరుని, మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒకటి, నోటికి వచ్చిందల్లా అంటారు. మళ్ళీ అది జస్టిఫై చేసుకుని, నేను సార్ కరెక్టే మాట్లాడాను, నేను కరెక్టే చెప్పాను, మరి ఏం చేయాలి అంటే. కానీ వాక్యం చెప్తుంది మీరు అలాంటి వాళ్ళు కాదు. ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చూడండి, మనం ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నామని చెప్పడానికి వాళ్ళని కలుస్తాం, పోయి ఫోటో దిగుతాం. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే కలిసి ఫోటో దిగి ఇంట్లో పెడతాం. వచ్చిన వాళ్ళందరూ తెలియాలి, ఏంటి నాకు చాలా తెలుసాను. నిజంగా తెలుసో అవసరం లేదు. ఈరోజు రేపు ఏఐ కూడా ఏం చేస్తుందంటే మీరు కలవడం కూడా కల్పిస్తుంది, అవునా కదా? మీరు మన గౌరవనీయులైన ప్రధానమంత్రిని కలవక్కలే, మీరు టైప్ చేయొచ్చు, ప్రాంప్ట్ ఇవ్వచ్చు, మేక్ మీ టు మీట్ మీ మీటింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని రాశారనుకో, మీరు ఆయనతో పాటు నించొని ఆయన మిమ్మల్ని పట్టుకున్నట్టు కూడా ఫొటోస్. somehow people want to do that. ఎందుకు? రియల్లీ ఆయన మాకు తెలుసండి, లేదా ఆయన ఎప్పుడైనా నా పేరు ప్రస్తావిస్తే బాగుండు, లేదా నా గురించి ప్రస్తావన వస్తే బాగుండు, లేదా ఆయన నేను కలిస్తే బాగుండు, ఆ మూమెంట్స్ అందరు చూస్తే బాగుండు, అందరికి తెలియాలి ఆయన నాకు తెలుసని, నేను ఆయనకు తెలుసని. ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చేస్తుంటారు కదా. అలాంటి మూమెంట్స్ దొరికితే దాన్ని దాచిపెట్టుకుంటారు. హలో, ఫోటో తీసి పెట్టుకుంటారు, ఇంట్లో అది పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చో, మీరు ప్రైమ్ మినిస్టర్నే కలిసారా? ఆయన మాకు బాగా తెలుసు అనగానే అది ఇస్తుంది కదా ఫీలింగ్. అవతల వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇంకా అమ్మో వీళ్ళు చాలా మామూలు వాళ్ళు కాదు. అఫ్కోర్స్ అంత వాల్యూ ఉందో లేదో తర్వాత సంగతి, బట్ దే వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. అలాంటి గుర్తింపులతో, అలాంటి మీటింగ్స్తో, అలాంటి సందర్భాలను వాడుకొని వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. వారు జస్ట్ దే ఆర్ స్టిల్ ఒక దేశపు ప్రధాని, ఒక ప్రాంతపు ముఖ్యులు అంతే. బట్ కెన్ యూ ఇమాజిన్ దట్ యు ఆర్ వన్ విత్ ద లార్డ్? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించేంత టైం ఉందా మీకు అసలు? ఎప్పుడైనా కూర్చొని నేను ఆయన ఏకమై ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. దానికి కావాల్సిన వాక్యాలను తీసి సపోర్ట్గా తీసుకొని స్టార్ట్ చేస్తే మీకు చేంజెస్ రావా? సరే, కొంచెం మీకు హెల్ప్ చేస్తాను,
యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంకి వెళ్దాం. మీరున్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళిపోయేది ఎవరంటే వాళ్ళు ఉండడానికి అర్థం తెలియని వాళ్ళు. అంటే మైండ్ ఇక్కడే ఉంటారు కానీ మనసు అంతా తిరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. వాట్ ఏ డిస్క్రిప్షన్ ఈస్ గివింగ్. ప్రభు చెప్తున్నాడు వాళ్ళకి. మేము ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. తర్వాత నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున. ప్రాబ్లం ఏంటంటే ఎరగకపోవడమే ప్రాబ్లం. నేను అనాథని కాదు, నేను ఒంటరిని కాదు. కొంతమంది అనుకుంటే ఎవరైనా వచ్చి నా దగ్గరికి ప్రేమగా చెప్తే బాగుండు, నేనున్నా, నీకు నువ్వేం బాధపడకు. కొంతమంది పరితపిస్తుంది. తప్పని నేను అన్నాను. వాళ్ళకి ఎవరు అంటే నాకు పుట్టినప్పటి నుంచి ఆదరణ లేదండి, నన్ను ఆదరించిన వాళ్ళు లేదండి. నేనే పరిగెత్తాను, నేనే చూసుకున్నాను, అన్నీ నేనే చేశాను, నన్ను పట్టించుకున్నాడు లేడు. నీ ఏడుపు తప్పని నేను అన్నాను, కరెక్టే. కానీ మరి వాట్ ఈస్ దట్ డిఫరెన్స్? నువ్వు ఈరోజు ప్రభుని ఎరిగి ఒక క్రైస్తవుగా పిలిపించుకుంటే నీకున్న డిఫరెన్స్ ఏంటి? మరి నువ్వు అలాగే మాడితే, లోకంలో అలాగే మాడితే ఏంటి తేడా? లాట్ ఆఫ్ కంప్లైంట్స్, చాలా కంప్లైంట్స్. నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాకెవరు తిరిగి మాట్లాడలేదు, నేనేమైనా సాయం చేస్తే నాకు థ్యాంక్స్ చెప్పలేదు, నేను బతుకున్నా లేదో పట్టించుకోవట్లేదు, బాగున్నా లేదో పట్టించుకోవట్లేదు, ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఎదుర్కొన్న కూర్చున్న వాళ్ళకి అవన్నీ చెప్తారు, పట్టించుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు. ఎదుర్కొంటే ఎవరైనా గురించి వాళ్ళు చెప్తుంటారు, మీరు కూడా అంటే ఏం లాభం, ఎవడో అవసరం లేదు నాకు అంటే వాళ్ళు కూడా పోతారు గురించి. సో ఎందుకు ఈ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ దెమ్? ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు అది అడగాలనిపిస్తుంది సార్. ఆపి ఒక్క నిమిషం ఆగండి, మీకు ఏం కావాలి? సమస్య ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ సెల్ఫ్ సెంటర్డ్. నువ్వే నీకు ముఖ్యమైపోయినావు మొత్తం తెలియకనే. అది అజ్ఞానం అనాలో పోనీ అతి జ్ఞానం అనాలో, మొత్తానికి నువ్వే నీ ముఖ్యమైన సబ్జెక్ట్ ఇప్పుడు. సో అక్కడే ఆగిపోయారు, స్టక్ అయిపోయారు. కానీ ఈ మాటలు మీకు అర్థమవుతాయి. లోకంలో ఇలాంటిది లేదు. అంటే వాళ్ళు కనబడే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కనబడకపోతే వాళ్ళకి అర్థం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను. అంటే అర్థం ఏంటి? ఆయన అంటున్నాడు, మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో, ఎప్పుడైతే సత్యాన్ని ఒప్పుకున్నారో, రక్షించబడ్డారో, నేను మీలో నివసిస్తాను, వచ్చి నిన్ను నేను నా నివాసంగా చేసుకుంటాను అని ప్రభు అన్నాడు. అన్నాడా లేదా? అన్నదాన్ని నెరవేర్చాడా లేదా? అప్పుడు ఏమవుతుందంట, ఆ రోజున మీకు తెలుస్తుంది నేను నా తండ్రి యందు ఎట్లా ఉన్నానో మీరు నా యందు ఉన్నామని. ఆ దినమున మీరు ఎరుగుతారు. ఆ దినం వచ్చే వరకు మీ జీవితంలో అడ్వాన్స్మెంట్స్ ఉండవు. మీరు 20 సంవత్సరాల క్రైస్తవులైనా మీ జీవితంలో అర్థం ఉండదు. ఏ దినం రావాలి? ఈ దినం రావాలి. యోహాను 14:20 మీ జీవితంలో జరగాలి. దానికి లింక్గా 1 కొరింథీ 6:19 జరగాలి. అంటే అర్థమేంటి? సరే, అక్కడి నుంచి తర్వాత వెళ్దాం. 6:19 అక్కడే ఉందాం. ఫస్ట్ యోహాను సువార్త 14:20 ఏముంది? చదవండి, మీరు ఇప్పుడైనా మెలుకుని చదవండి. నేను నా తండ్రి యందును మీరు నా యందు నేను మీ యందును ఉన్నామని ప్రభు అంటున్నాడు. నేను నీలో ఉన్నాను. దట్ మీన్స్ హి ఈస్ టాకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మగా ఆయన వాగ్దానం చేసేంటి తెలుసా? ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నేను పరిశుద్ధాత్మగా ఉంటాను, వాళ్ళు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతాను నేను మీలో ఉన్నానని. నౌ వేర్ ఆర్ యూ సర్చింగ్ యువర్ గాడ్? మీ దేవుని ఎక్కడైతే వింటున్నావా నాయన? పరలోకమందున్న తండ్రి. పైన గోడ ఉంది, గోడ కనిపిస్తుంది. అంటే బయటికి వెళ్దామా ఇప్పుడు? వెళ్ళిపోయి ఆకాశం కనపడి, దేవా నువ్వు ఆకాశం మందు ఉన్నావు నాయన. కానీ ఆన్సర్ నీలో ఉంది. అది నీకు అర్థం అవ్వట్లేదు.
దట్ మీన్స్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం. ఈరోజు భూమి మీద ప్రాముఖ్యత తెలియని, లేదా ఒకటి తెలియని దేవుళ్ళని పట్టుకునే వాళ్ళు ఉన్నారు, రెండోది తెలిసినా కూడా ఆకాశం వైపు చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో ఏం పని లేదు ఈ భూమి మీద. ఎవరైతే తెలుసుకున్నారో నేను మీ యందు ఉన్నానని మీరు ఎరుగుదురు. ఎరగాలి మీరు ఫస్ట్. ఎరగడమే కాదు, అది మీకు స్పృహగా మారాలి. ఆయన నాలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించు. దాని అన్నీ ఈజీ అయిపోతాయండి. అప్పుడు ఎప్పుడైతే నాకు స్పృహ వచ్చిందో ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన ఏకమై ఉన్నాను. సో మనకి కష్టమేం లేదు. ఏం చేయడానికి? నా ఆజ్ఞలను అనుసరించి అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను ఏం చేస్తాను? నా అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి, ఆ దినం నుంచి ఏమవుతుంది తెలుసా? రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి నేను మాట్లాడుతున్నప్పుడు, వాక్య పరిచయం చేసినప్పుడు నేను నవ్వించిన సంఘటనలు గుర్తుంటాయి, లేకపోతే కొన్ని బాగా ఇంట్రెస్టింగ్ అన్న మాటలు గుర్తుంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్రేజెస్ లాగా చెప్తాం, డైలాగ్ లాగా. అలాంటివి కొంతమంది అలాగా అవి పట్టుకోవడానికి వెయిట్ చేస్తుంటారు. అవి కాదండి. మనం అసలైన మనకు అర్థమవుతాయి, అన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. మీకు విషయం తెలుసా? నేను ఈ మాటలు చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో అంటున్నాడు, నేనే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని. నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఆలోచిస్తున్నాను, నేను మిమ్మ గురించి శ్రద్ధ తీసుకున్నాను అని మీరు తెలుసుకొని మీరు గ్రహిస్తే మీరు కూడా అంతే శ్రద్ధ ప్రభు గురించి తీసుకోవడం ప్రారంభిస్తారు. ఒక్కసారి మీకు గుర్తు అయిపోతే, అంటే మీ మనసులో పడిపోతే, ప్రభు నాకు అన్నిటికంటే అత్యంత సన్నిహితంగా నాలో ఉన్నాడు ఆయన, నేను ఆయన ఏకమై ఉన్నాం, కాబట్టి నేను ఒంటరిని కాదు, నేను కాదు అసలు. ఇంకా కొంచెం వెళ్ళి అపోస్తలుడు పౌలు అన్నాడు, జీవించి వారి మీదట తమ కొరకు కాక తమను ప్రేమించి ప్రాణమిచ్చిన ఆయన కోసం జీవించాలి. ఇంకో చోట అన్నాడు, జీవించిన నేను కాదు, నాలందు క్రీస్తే జీవిస్తుంది. దట్ మీన్స్ ఐఎమ్ నో మోర్, ఐఎమ్ డెడ్ ఆల్రెడీ, నౌ క్రైస్ట్ ఈజ్. అదే అంటున్నాడు. అందుకే అన్నాడు, మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. అంటే గాడ్స్ ప్లాన్, దేవుడి ప్లాన్ ఏంటో తెలుసా? మీ ద్వారా ఆయన తను బయలుపరుచుకోవాలనుకున్నాడు. అందుకు మీ దేహాల్ని ఆయన కోరుకున్నాడు. ఎలా? ఆయన ఆలయంగా. మనము మీరు నీ అని రాయలేదు, మీ. ఇంగ్లీష్లో కూడా ఏ అని ఉంటుంది. చూడండి, వాట్? నో, ఏ, నాట్. ఏ మీన్స్ ఏ ఇస్ ద ప్లూరల్ ఫ్రమ్ ఆఫ్ యూ. నీ అంటే అదేంటిది? ఏకవచనం. మీరు అంటే బహువచనం. ఒక్కరిగా చెప్పట్లేదు, మనందరితో చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీ దేహము అంటే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. మీరు కలిసి, మనందరం సజీవంగా దేవుని మందిరంగా కట్టబడ్డాం. అంటే మనం మందిరంగా ఒక్కొక్కరుగా ఎంత ఇంపార్టెంటో కలిసి కూడా అంతే ఇంపార్టెంట్. అంటే దీంట్లో రెండు ఫోల్డ్ మీనింగ్ ఉంది. ఒకటి, మీరు మీ దేహం దేవునికి ఇంపార్టెంట్, దేవుని ఆలయంగా. రెండోది, మనందరం కలిసి కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఒకే వైపు తీసుకొని ఏం చేశారంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనమే దేవుని ఆలయం అంటుంది. మనకేం ఆలయం అవసరం లేదు, మనమే ఆలయం, మనం ఎక్కడ కూర్చున్నా ఆలయం. అది మ్యాడ్నెస్, అది డిమోనిక్, అది క్రీస్తు విరోధి ఆలోచన. అది ఈ వాక్యాన్ని వక్రీకరించడం. అది నీ దేహము అని రాయలేదు అక్కడ. సింపుల్ వే టు అండర్స్టాండ్. నీ దేహము దేవుని ఆలయమైంది, నీకు ఎరగవా అని అంటే అప్పుడు నాకు చర్చ అవసరం లేదు అనొచ్చు, మాకు సావాసం అవసరం లేదు, మేము ఎక్కడుంటే అక్కడే ఉందనొచ్చు. నో, మీ దేహం అన్నాడు. అందుకే బైబిల్ చదివేటప్పుడు అన్నిటికంటే మించి స్లోగా చదవాలి. కొంతమంది అనుకుంటే, దేవా నాకు ప్రత్యక్షత లేని ఆయన అంటే స్లోగా చదివితే అవే స్టార్ట్ అవుతాయి. నీకు ప్రత్యక్షత పొందుకునే ఆ స్థితి ఉంది, ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించావు, ఆ వాక్యం ద్వారా జన్మించావు, అక్షయమైన బీజం నీలో ఉంది, దాని ద్వారా నువ్వు గ్రహించగలవు, నీ వల్లనే అవుతుంది అది. నీలో ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు నీకు బోధించడానికి. సో దీస్ ఆర్ ఈజీ టు అస్. లోకానికి కష్టం, మనకు చాలా ఈజీ. సో మనం ఇలాంటి ఆలోచన రావాలి నీకు. నేను, నాది, స్వార్థం పోవాలా.
మీ దేహము దేవు- దేవుని వలన మీకు అనుగ్రహించబడిన అంటే ఇప్పుడు మీది కాదు, ఇది మీ దేహం ఉంటుండే. మీరు అనుకున్నారు కదా అప్పుడు పాప దేహము, పాడు దేహం అవి పోయినాయి. ఇప్పుడు ఏం దేహమైంది? ఇది దేవుని ఆలయం అనబడిన దేహమైంది. మనందరం కలిసి దేవుని ఆలయంగా కట్టబడ్డాం. మీరు మీ సొత్తు కారు. అంటే మీ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేది హక్కు మీకు కూడా లేదు. నా ఇష్టం, నేను అనుకుంటా, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా. తప్పు. నీకు అసలు స్పృహ లేదు, నువ్వు దేవుని ఎరగలేదు. ఫస్ట్ కొంచెం వెనక్కి వెళ్తే 18వ వచనం చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా. జారత్వం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఓకే, ఒక మీనింగ్. ఇంకొక అంటే రకరకాల స్త్రీలతో పోవడం, లేదా రకరకాల పురుషులతో పోవడం, ఓకేనా? కానీ లేదా వివాహానికి బయట వెళ్ళి, వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత వివాహించిన భార్యనో భర్తను వదిలిపెట్టి ఇంకోళ్ళతో తిరగడం, లేదా వాళ్ళతో శయనించడం, ఇంకా ఘోరంగా మారుతుంది జారత్వం అంటాం. కానీ అసలు మీనింగ్ ఏంటో తెలుసా? జారత్వం అంటే డైల్యూట్ అయిపోవడం, అంటే పల్చబడిపోవడం. కొంతమంది ఇలాంటి మాటలు వినడానికి ఇష్టపడరు, చేయడానికి మాత్రం ముందుంటారు. కొంతమంది అన్నాను, మనకు సంబంధం లేదు కదా, ఇట్లా మాడుతారు, ఇట్లాంటి మాడుతారు చర్చలో, అబ్బో అంటారు. కానీ చేసే పనులలో అబ్బోలు ఉండవు. హలో, పరిశుద్ధత అనేది బయటికి చూపించేది కాదు, లోపల నుంచి వచ్చేది. దేవుని స్తోత్రం కలను కాక. దూరంగా పారిపోండి. అక్కడ నించొని నేను మారాలి, నా మనసు మారాలని చెప్పడం కాదు. రన్ ఫ్రమ్ ఇట్ ఫస్ట్. అంటే అర్థమేంటో తెలుసా? గో అండ్ బిజీ ఇన్ అదర్ యాక్టివిటీ. కొంతమంది నాతో అడుగుతారు, సార్ నేను ఒక్కటిగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, బాగాలేదు నా పరిస్థితి, చెడ్డ ఆలోచనలు వస్తాయంటే ఒక్కడిగా ఉండకు. మరి ఫెలోషిప్ చేయి, సరైన వాళ్ళతో ఫెలోషిప్ చేయి, ఎవరితో కలిసి ప్రార్థన చేయి. నీ ఆ బుద్ధి పోయేంత వరకు ఎవరినైనా హెల్ప్ తీసుకో, ఇంట్లో వాళ్ళతో ఉండు. కొంతమంది ఇంట్లో రూమ్లోకి వెళ్ళి గడిలు పెడతారు కదా, నిజంగా ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ఎవరు రాకూడదని పెట్టే ఉద్దేశం వేరు. గడి పెడతారు. గడి పెట్టినప్పుడు నువ్వు ఇన్విటేషన్ ఇచ్చావు, ఎందుకు? ఏం మాట్లాడతలేరు ఇప్పుడు. నువ్వు వాష్రూమ్ వెళ్ళి తయారయినప్పుడు, ఇంట్లో కావాల్సిన వాళ్ళే ఉన్నప్పుడు, లేదా తెలిసిన వాళ్ళే ఉన్నప్పుడు వాష్రూమ్ వరకు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తారు. కానీ మొత్తం రూమ్ లాకేసినావు. ఎందుకు లాకేసినావు? నువ్వే ఇన్విటేషన్ ఇచ్చినావు, దేనికి? మాట్లాడలేదు. కొంతమంది నిజంగా రెడీ అవ్వడానికే కాదు, రెడీ అవ్వడం పక్కకు పెడితే అనవసరమైన టైంలో కూడా లాకేసి కూర్చుంటారు. అప్పుడు నువ్వే ఇన్విటేషన్ ఇచ్చావు. ఏంటి? ఏదైనా తప్పుడుది నీలోకి రావడానికి. అప్పుడప్పుడు పెద్ద సమస్యగా చిన్న పరిష్కారాలు ఉంటాయి. నీ డోర్ వేసుకోకుండా కూర్చొని నీ రూమ్లో అంట. అప్పుడు ఎవరైనా వస్తారేమో అనే భయంతోనైనా తప్పు చేయను. నీకు అర్థమైతే ఎంత బాగుంటుంది. సో డోంట్ గివ్, అంటే పారిపోవడం అంటే అర్థం సార్, డోంట్ గివ్ ఆపర్చునిటీస్. నువ్వు ఆ ఏరియాలో వీక్గా ఉన్నావు, బాగాలేవు, అయితే ఏం చేయాలి? లెట్ అదర్స్ బీ విత్ యూ. అంటే అర్థమేంటి? అప్పుడు నువ్వు భయానికన్నా చేయవు. ఈ భయాలు కొంతవరకే కంట్రోల్ చేస్తాయి. కానీ అంతకంటే పెద్ద స్పృహ ఆయన నీలో నివసిస్తున్నాడు. నువ్వు డోర్ వేయగలవు, రూమ్లు మార్చగలవు, డిలీట్ చేసి ఫర్ ఎవ్రీవన్ డిలీట్, నాట్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్ డిలీట్. కానీ అది డిలీట్ అయిందా? నీ మైండ్లో ఇంకా ఉంది. మీరున్నారా లేదా? ఎవరు చూడలేదు కదా. కానీ నీలో ఉన్న ఆయనకి ఎలా దాస్తావు? ఏదైనా దొంగలించినప్పుడు నీలో ఉన్న ఆయనకి ఎలా దాస్తావు? సో ఆ స్పృహ రాలేదు కాబట్టి ఇంకా పనులు మిగిలిపోయాయి, చిల్లర పనులు. ఒక మాట అనేస్తాం, వాళ్ళు లేరు కదా ఇక్కడ అంటారు. మళ్ళీ కొంచెం ఫోన్ కట్ అయిందా లేదా, మళ్ళీ తీసి నొక్కి ఇప్పుడు చెప్పండి. అర్థమైందా? బాగున్నాం మీరు అంటే చాలా కాలం అయిపోయి, మీరు ఎంత సంతోషం మీరు మీరు నిజంగా మీరంటే మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికంటే. పెట్టిన తర్వాత అంటే ఎందుకు వస్తారో వీళ్ళు మళ్ళీ అంటే నిజంగా పెట్టారో పెట్టేసి
అంటే పెట్టేసా కాబట్టి మాట్లాడుకో ఇంకా. నీలో ఉన్నాడు ఆయన, మరి ఆయన దగ్గర నుంచి ఎట్లా పెట్టేస్తావు? తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే మనం మెచ్యూర్ అవ్వాలి. అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ మనం ఇంకా డెవలప్ అవ్వలేదు, అందుకే పెద్దవి నీ చేతికి ఇవ్వబడట్లేదు. ప్రాబ్లం నీకు లేక కాదు, నీకుంది, అందరికీ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. మనందరం సేమ్ పరిశుద్ధాత్మను పొందాం, సేమ్ ప్రభు మనలో ఉన్నాడు. కానీ నువ్వు ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అందుకే నీ లైఫ్లో నీ ఇంపార్టెన్స్ పెరగట్లేదు. అర్థమవుతుందా? సో ఆయన ఏమన్నాడు, దానికి మనం కొనసాగింపుగా చదివాం. నేను వారి మధ్యలో నివసిస్తాను, వారి మధ్యలో సంచరిస్తాను. వారు వారు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? అసలు మనందరం కలిస్తేనే పని అవుతుంది. మీరు వ్యక్తిగతంగా ఎంత ఇంపార్టెంటో దేవునికి, మనం ఇలా కలవడం అంతే ఇంపార్టెంట్. ఈ సహవాసం అంతే ఇంపార్టెంట్. దీంట్లో నాకు అవసరమైన వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, నా వాళ్ళు, మీ వాళ్ళు ఏం లేదు. మనందరం ఒక ఆలయంగా కట్టబడ్డాం. సో అందరూ కావాలి అనండి. అందరం కూడా ముఖ్యమైన మూలరాయి అయిన ప్రభు మీద ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. అందరం కలిసి మన మైండ్ అంతా ఆయన మీద ఉండాలి, అప్పుడు అన్నీ సరవుతాయి. ఆయనకైతే ఏం చేంజ్ లేదు ప్లాన్లో. ఆయన నీకు ప్రాముఖ్యత ఇచ్చాడు, నువ్వే ఇంపార్టెంట్ అన్నాడు. నీలో పరిశుద్ధాత్మను పంపాడు, నీలో ఆయన ఉన్నాడు, ఆయనకి నువ్వే ప్రపంచం. మరి నీకు ఆయనే ప్రపంచమా? నేను ఇది చిన్నగా వదిలేసేది కాదు, ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాలి మీరు. ఇక్కడి నుంచే మొదలెట్టాలి ఆలోచన. మనం బైబిల్ కూడా చదువుతాం. మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు పిలిచిన ఆమె మార్తా కదా. ఆమె ఎంత ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేయడం తప్పు కాదు, కరెక్టే. ఆయన వస్తే ఏం చేస్తాడు, ఇంటికి ఊరికే పిలిచి ఎలా పంపిస్తే ఆయనకి ఏదైనా పెట్టాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన వచ్చి ఆయన రాగానే ఇంకా ఆమె పనులు పూర్తి అవ్వలేదు, మరి ఏంటో మొత్తానికి ఆమె ఇంకా పని చేస్తుంది. ఆయన వచ్చేసాడు. మరియా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అసలు మామూలుగా ఈమె కదలని మనిషి ఎప్పుడు బయటికి రాదో, మొత్తానికి అలాంటి పనులు చేయదు. కానీ ఏం మార్పు వచ్చిందో, ఆమె వెళ్ళి యేసుప్రభు దగ్గర కూర్చుంది. ఆయన ఎంగేజ్ చేసింది. అంటే అర్థమేంటి? ఆయనతో మాటలు కలుపుతుంది, ఆయన చెప్పింది వింటుంది, ఆయన మాట్లాడుతుంటే వింటుంది. అప్పుడు మార్తకు బాధ వచ్చింది. ఏంటి, ఎప్పుడు లేని కొత్త భక్తి వచ్చింది ఈమెకి, ఎప్పుడు లేని కొత్త వినయం నటిస్తుంది. అంటే ఆ రోజు వినయం వచ్చింది. పోనీ ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ పాదాల దగ్గర ఉంది, మంచిదే కదా అనుకోవట్లేదు. చూడండి, పాతది ఎంత కవర్ చేసేసిందో, కొత్త చూడకుండా. ఈరోజు జరుగుతున్న మార్పు కొన్నిసార్లు మనం చూడం కదా. పిల్లలు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి, నేను ఇంకా ఎప్పటి నుంచి పని చేయను, నేను మారిపోయానంటే కూడా, నువ్వు ఇలాగే అంటావు, ఎన్నిసార్లు చెప్పలేదు నాకు నువ్వు అంటే. వాళ్ళకి మనమే నేర్పిస్తున్నాం ఇలా అని, మళ్ళీ ఇంకోసారి చేయొచ్చని. మళ్ళీ మనం తప్పు కాదు, మనమే రైట్, అందరు తప్పు చుట్టూ అని చూపించాలి మళ్ళీ. ఇప్పుడు నా వాక్యం వింటూ కూడా కొంతమంది అదే ఆలోచిస్తున్నారు, అయ్యగారు కాదు నేను చెప్తా. వాట్ ఈజ్ ద యూస్? అదే అన్నాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా మార్తా, నీ ప్రాబ్లము ఇప్పుడు మరీ ఈరోజు కూర్చున్నది కాదు, నీ ప్రాబ్లం ముందు నుంచి ఉంది. అంటే అర్థమే తెలుసా, అన్నీ నీవే అనుకుంటున్నావు, నీకు అనుగుణంగా దాన్ని బిల్డ్ చేసుకున్నావు, నీదొక మతం కట్టుకున్నావు, దాంట్లోంచి నువ్వు చూసి అంటున్నావు ఈరోజు అన్నీ తప్పు అంటున్నావు. ఇప్పుడు ఈరోజు సమస్య కాదు, మరీ సమస్య కాదు, నీ విస్తారమైన వాటిలలో ఉన్నావు, బహు తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే అని అంటే, అది మరీ ఎన్నుకుంది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదు. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి ఈరోజు? సో ఉత్తమమైనది ఏంటి? ఆయన నాలో ఉన్నాడు. ఆ రోజు ఉత్తమమైనది ఏంటి? ఈరోజు ప్రభు మా ఇంటికి వచ్చాడు. ఇంతమంది ఉంటే మా ఇంటినే ఎంచుకున్నాడు, అది గొప్ప సంగతి కదా. అండ్ ఈరోజు ఎవరు మార్చినా మారని వ్యక్తులు మారుతున్నారు, అది ముఖ్యమైన సంగతి. దాన్ని దృష్టించకుండా నా బాధ నాదే. కొంతమందికి బాధ ఎంత ఉంటుందంటే, బాధ తీరిపోతే బాధ వస్తుంది. అంటే వాళ్ళకి ఏ బాధలు లేవంటే బాధ వస్తుంది. అప్పుడు వాళ్ళ బాధకి ఎంత అలవాటు పడతారంటే, ఈరోజు ఏ బాధ లేదంటే, ఏ బాధ లేదా, అదే పెద్ద బాధ వాళ్ళకి. అమ్మో ఏ బాధ లేదు నాకు, ఎవరేమనట్లేదు నన్ను, ఎవరు కంగారు అడిపోతారు, ఎవరితో అనించుకునే వరకు. వాళ్ళకి బాధ లేకపోవడమే పెద్ద బాధ, అందుకే బాధలు వస్తూ ఉంటాయి వాళ్ళకి.
వాళ్ళు సంతోషంగా పెట్టడానికి. వాళ్ళ బాధ ఏంటంటే బాధ ఉండాలి కానీ మనలో ఆనందం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ అప్పుడేమవుతుంది తెలుసా, బాధలు కూడా ఆనందంగా మారిపోతాయి. మీకు అర్థమైతే ఎంత బాగుంది. ఏదొస్తే అలా తీసుకోకండి, దాన్ని మీరు మార్చుకునే స్థితి మీకుంది. ఆమేన్. వాళ్ళు బాధపరచాలని మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని ఆనందంగా మార్చుకోగలరు. అందుకే బైబిల్లో ఉంది, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ అని. అన్నీ ఆనందంగా ఎంచుకోవడం మీ పని. ఇవన్నీ వేరే వాళ్ళు చేసి పెట్టరు మీకు. మీరు దేవుని ఆలయమే ఉన్నారు, మీరు ఎరగాలి, వేరే వాళ్ళు చేసి పెట్టరు. అది మీ దేహములు మీకు ఇవ్వబడిన దేవుని ఆలయమని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలియాలి, మీరు ఎరగాలి. క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఎవరు చెప్పాలి? చదివే వాళ్ళు చెప్పాలి. నేను చెప్పుకున్నాను, మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు దేవుని ఆలయం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి, మీలో ఉన్నానా మీతో ఉన్నానా? చెప్పండి, నాలో ఉన్నా. అసలు ఆ స్పృహ వస్తేనే మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు. వచ్చి దేని గురించి అడగరు. ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆయన మీలో ఉన్నాడు. సర్వ సృష్టికి కారణమైన ఆయన మీలో ఉన్నాడు. అన్నిటికీ కారణమైన ఆయన మీలో ఉన్నాడు. ఇంకా మీరు ఎవరికి పోయి చెప్పాలా? ఒక మాట అంటే, చంకలో పిల్ల పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నారు. ఈ చంకలో పిల్ల కాదు, మనలో ఉన్న ప్రభు, మనలో ఉన్న ఆయన వదిలిపెట్టి ఊరంతా తిరుగుతున్నాం మనం. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మీరు ఎరిగారా ఫస్ట్? ఎరిగితే ఆ మాటల్లో తెలియాలి, మీ వ్యవహారంలో తెలియాలి. హ్యాస్ టు షో. అంటే మీకు పరిస్థితులు రావని కదా, వచ్చినప్పుడు మీ స్పందించే విధానం చెప్తుంది మీలో ఉన్నాడని మీకు అర్థమైందా? నేను వారి మధ్య, మళ్ళీ అక్కడికి వెళ్దామా? 2 కొరింథీ 6:20 వెళ్తే ఏముంది అక్కడ? 16. దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏమి పొందిక. అంటే వేరే వాటితో పొందిక ఏంటి? ఇంకా అంటే ఎవరు పొందిక చేస్తారు? అది దేవుని ఆలయం అని ఎరగనోళ్ళు చేస్తారు. మళ్ళీ వచ్చి అడుగుతారు, మేము పోవచ్చా, మేము చేయొచ్చా, మేము రావచ్చా, మేము కూర్చోవచ్చా, మేము తినచ్చా అంటారు. నాకేం తెలుసు? మీకే తెలియాలి. మీకు తెలియలేదని మాకు తెలిసింది. ఇప్పుడు ఇన్నాళ్ళు మీ హల్లెలూయాకి అర్థం లేదని నాకు తెలిసింది. చేయొచ్చా పోవచ్చా అంటే నాకు అర్థమైపోయిందండి. మళ్ళీ అక్కడ ఏమైనా చెప్పామనుకో, ఇటు చూస్తారు, అయ్యగారు అన్నీ ఇట్లా చెప్తాడు, మాకు అన్నీ సిద్ధపరిచి పెడతారు, రంగం అంతా సిద్ధపరిచి ఏం ఎరగనట్టు కూర్చుంటారు. మాకు తెలియదు, అంత వీళ్ళే, మేమేం చేయలే, అంతగో వాళ్ళు చేస్తున్నారు. మరి నువ్వెందుకు కూర్చున్నావాడా? నువ్వు కూర్చున్నావు అంటేనే నువ్వు దాంట్లో ఉన్నావు. అన్నీ మనుషుల దగ్గర చేయొచ్చు ఓవర్ యాక్షన్, దేవుని ఎదుట చేయలేం కదా. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపదా? అది కూడా వాతేసేస్తారు. దానికి కూడా ఊకో మనం కరెక్టే, దానికి కూడా వాతేసి పెడతారు. మోసపోవద్దు. ఆ మతంలోకి వెళ్ళిపోవద్దు, స్వార్థంలోకి వెళ్ళిపోవద్దు. ఇలాంటి సత్యాలు ఎరిగితే చాలా మంచిది. మొదలు పెడితే ఇక్కడ చూడండి ఏముంది, మనము జీవము గల దేవుని ఆలయం. మామూలు కాదు, జీవము గల దేవుని ఆలయమే. మనం అన్నాడా మీరు అన్నాడా? మళ్ళీ నీవు అన్నాడా? నీవు అంటే నీ ఒక్కరి గురించి ఆలోచించుకో. మనము జీవం గల దేవుని, అర్థమేంటి? వ్యక్తిగతంగాను అలాగే ఈ సహవాస పరంగా మనకు ఒక ఉద్దేశం ఉంది. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఊరికే అందుకే జీవం లేని వాటితో మీరు లింక్ పెట్టుకోవద్దు. జీవం లేని ఆచారాలు వెనకాల పరిగెత్తద్దు. బైబిల్ ఒక మాట ఉంటుంది, 115 వాటిని చేయవారు, వాటి ఎందుకు నమ్మిక ఉంచారు, వాటి వంటి వారే ఉన్నారు. వారికి అర్థం పర్థం ఉండదు, స్వార్థమే. వాళ్ళ మతం వాళ్ళే, అసలు వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే మతం. అందుకే మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్, మతాలు స్ట్రాంగ్ ఎందుకు అంటే ఎక్కడైతే మనుషులు దాంట్లో తిండి తాగుడు ఇన్వాల్వ్ అవుతుందో అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఎక్కడైతే వారి ఇష్టాలు నెరవేర్చుకొని ఫ్రీడమ్ ఉంటుందో అది మంచి మతాలు. దానికి పాపం అని పేరు రావద్దు, తప్పని పేరు రావద్దు, కానీ మంచిగా చేయాలి, దేవుని పేరుతో చేయాలి. అదే వాడుకున్నాడు అపవాది ఏండ్ల నుంచి.
అంటే చేయాల్సిన పని తప్పు కాదనకుండా అన్నీ చేస్తే, దేవుని పేరిట చేస్తే అది కూడా మంచిదే అని చెప్పారు అనుకో, బా ఇది మంచి దేవుడు కదా. అందుకే బాధ. తాగడం ఇష్టం. తాగడం అంటే మంచినీళ్ళు కాదు. మంచినీళ్ళు అందరూ తాగొచ్చు. మంచిగా చూస్తున్నాం, తాగడం అంటే తప్పేంటి అంటే, మరి తాగుబోతు అవ్వాలి కదా. అవ్వాలంటే మరి తాగుబోతని పేరు వస్తుంది, బాధ. తాగుబోతని పేరు రావద్దంటే అలాంటి ఒక మతం కావాలి. ఎక్కడైతే అందరూ తాగుతారో అక్కడ పోయి దేవుడి పేరుతో తాగొచ్చు. అప్పుడు తాగకపోతే పాపంలో కనబడుతుంది. ఇదే స్వార్థం. ఇదే వాడుకుంటాడు అపవాది కదా. చేయాలి కానీ తప్పది, తప్పని అనకూడదు, నచ్చదు. ఏంటి ఇవన్నీ? అందుకే అన్నాడు, ఇలాంటి వాటిల్లో మీరు పడితే మీకు దేవుని ఆలయానికి పొందికేయండి. వేరే వాళ్ళని వైపు వేలు చూపించే ముందు మనం ఆలోచించాలి ఫస్ట్. మనం ఎరిగామా? తర్వాత ఏమన్నాడు చూడండి. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును. అంటే ఇప్పుడు మనం కలిసాం ఇలాగా మందిరంగా. ఈ బిల్డింగ్ కాదు మనం కలిసాం. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన మధ్యలో. మీకు తెలుసా ఆ సంగతి? అసలు మీరు ఎరిగారా? వాక్యం ఏమో తెలుసా? ఆయన వాక్యాన్ని పంపి వారిని స్వస్థపరచడానికి. మీరు వచ్చి వ్యక్తిగతంగా నన్ను అడగక్కర్లేదు, నాకు బాగు చేయండి అయ్యా, నాకు ప్రేయర్ చేయండి. మీరు ఇప్పుడు ఈ మాట ఎరిగితే ఆయన సంచారం మీలో జరుగుతుంది. అంటే అదే ఆటోమేటిక్ మీకు జరగాల్సింది జరిగిపోతుంది. జస్ట్ మీరు కూర్చున్న చోట ఆయన మాలో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు అనే స్పృహ వస్తే థింగ్స్ మారిపోతాయి. ఊరికే ఉంటుందా? మీకు ప్రత్యక్షతలు రావడం ప్రారంభిస్తుంది. వాక్యానికి మీరు కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. ఆమేన్. సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. మీరు ఎవరి మధ్య నుండి? ముందు ఉన్న వాటి మనస్సుల్లోంచి, అలాంటి మనుషుల్లోంచి, అలాంటి తత్వాల్లోంచి, అలాంటి ఆలోచనల్లోంచి మీరు బయటికి రండి. ఫస్ట్ రానియకుండా ప్రయత్నించే ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ పక్కకు పెట్టండి. బయలువెడలి మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారు? ఆయన నాలో ఉన్నాడు అన్నప్పుడు. ఆ స్పృహ లేనివాడే ప్రత్యేకంగా ఉన్నాడు. ఇక్కడ నటిస్తాడు, బయటికి పోయి ఇంకోటి అది చేస్తాడు. ప్రైజ్ లార్డ్లు చెప్పడం ఈజీ, హల్లెలూయాలు చెప్పడం ఈజీ, యెహోవా నా కాపరి నాకు ఏం కలగదని కొన్ని వాక్యాలు వల్లించడం ఈజీయే. కానీ నీకు లోపల ఆ ప్రత్యేకత అర్థమయ్యే వరకు నీ జీవితం ముందుకెళ్ళదు. నువ్వు కొన్నాళ్ళు అందరిలాగా చూయించి అలసిపోతావు. ఒకరోజు అలసిపోయి అన్నీ వదిలేస్తావు. ఈరోజు కాకపోయినా 10 సంవత్సరాలకైనా వదిలేచ్చు, కానీ ఒకరోజు వదిలేస్తావు. ఎందుకంటే అనుభవం లేదు, అసలు అనుభవంలోకి రాలే. కానీ స్టార్ట్ చేయమని నేను చెప్తున్నా. ఈరోజు ఎన్ని సంవత్సరాలు పోయినా ఈరోజు స్టార్ట్ చేసావు అనుకో, నేను దేవుని ఆలయమే ఉన్నాం అంటే అది ఆయన నాలో నివసిస్తున్నాడు, ఆయన నాలో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకంటే ఆయన నన్ను ముఖ్యమని ఎంచుకున్నాడు కాబట్టి, ఆయన నాకు విలువ ఇచ్చాడు కాబట్టి. ఇంకా మాటలో ఏముంది తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడ్డారు. అంటే మీరు ఊరికే కాదు, మీరు విలువ పెట్టి. మీతో ముందు విలువ ఉందా లేదా నాకు అనవసరం, ఆయన పెట్టిన విలువ వల్ల మీకు విలువ వచ్చింది. ఎంత విలువ అంటే ఆయన పెట్టినంత వచ్చింది. ఎవరు మళ్ళీ తిరిగి తీసుకోలేనంత వచ్చింది విలువ మీకు. ఎవరు మిమ్మల్ని లాక్కోలేనంత విలువ వచ్చింది. కాబట్టి మీరు మనుషులకు దాసులు అవ్వకండి. మనుషుల ఆ విధానాలకి దాసులు అవ్వకండి. ఎందుకు దాసులు అవుతారు? స్పృహ లేనప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు, మనుషుల మాయోపాయాలతో కొట్టబడుతూ ఉంటారు. అటురండి అంటే అటుపోతారు, ఇటురండి ఇటుపో, చాక్లెట్ చూపిస్తే పరిగెడతారు. అవన్నీ చూసి మన చిన్నపిల్లలు అంటే, నువ్వు చిన్నపిల్లడు ఏమన్నా నీకు మళ్ళీ చెప్పాలంటావు. కానీ ఆత్మీయంగా అలాగే తయారవుతున్నారు. అదే ప్రాబ్లం. మళ్ళీ డౌట్ వస్తుంది. కొన్ని రోజులు బాగా నమ్ముతారు, తర్వాత డౌట్ వస్తుంది. నాకు ఇంకా డౌట్ అంటారు. డౌట్తోనే ఇంతకాలం గడిపినావు. నువ్వు ఎంత పెద్ద టైం బాంబు ఇక్కడ. నువ్వు నేర్చుకుంటే పర్వాలేదు, అటు వెళ్ళినావు అనుకో ఇంకా డేంజర్. అంటే ఉండుండి, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మనలోంచి వాళ్ళు బయటికి వెళ్తారని. ఎవరు? క్రీస్తు విరోధులు. మీరు అనుకుంటున్నారా? మీతో కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు అనుమానంగా చూడకండి. చెప్పలేము, సర్టిఫికేట్ ఇచ్చి గుద్దలేము వాళ్ళ మీద వీళ్ళు పర్ఫెక్ట్ అని. ఎవరు ఎటు పోతారో మనకేం తెలుసు? వాళ్ళకి తెలియాలి. అందుకే నేను ఎవరి వైపు చూడను. నా వైపు నేను చూడాల్సింది ఎవరు తెలుసా? నా మహిమ నిరీక్షణ క్రీస్తు వైపు చూడాలి.
అవునా కదా? మీరు ఆయన వైపు తేరి చూడాలి. అంటే ఆయన వైపు చూడమంటే అర్థమేంటి? ఆయన వాక్యంలో చూడాలి. వాక్యం ద్వారా ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఆయన నాకు ప్రాముఖ్యం అవ్వాలి. మీరు ఒక్కసారి ఇలాంటి బుద్ధిలోకి వస్తే, ఇలాంటి వ్యవహారంలోకి వస్తే, ఆయన మీకు ఎవ్వరికి తెలియజేయని సంగతులు తెలియజేస్తాడు. అసలు ప్రపంచం నివ్వెరపోతుంది. అసలు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటారు. అలాంటి వాళ్ళు తయారవుతారు. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మనుషులతో బయట. సిట్ డౌన్ అండ్ టాక్ టు హిమ్. హీ విల్ టాక్ టు యూ. ఇర్మియా 33:3, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తాను. వేస్టింగ్ టైం కదా. కొంతమందితో మాట్లాడడానికి ఫోన్ పెట్టుకొని లోపలికి వెళ్తుంటారు. ఇంకా దగ్గర ఏమైనా దొరికితే పొదల్లోకి వెళ్ళిపోతారు. ఇంకెక్కడ దూరాలు దూరేస్తుంటారు. ఎందుకు? కొత్తగా ఇయర్ ఫోన్లు వచ్చాయి. చెప్పు. అంత సీక్రెట్గా మాట్లాడేది దేవునితో మాట్లాడు. అందరు నీ మాట కోసం ఎదురు చూసేలా దేవుడు చేస్తాడు. ఆ ఫోన్ కట్ అయిందంటే ఆముదం తాగిన ఫేస్ పెడతారు. మరి ఏం తాగిన ఫేస్ పెడతారు? లేకపోతే కాకరకాయ తిన్న ఫేస్ పెడతారా? ఆ ఫోన్ వచ్చా వాళ్ళకే. ఎందుకంటే అవన్నీ చెప్పాలి, లోపల ఉన్నవన్నీ. లోపలేసి డోర్ వేసుకొని ఇంకేం వేసుకుంటారు, అన్నీ వేసేసుకొని చెప్పేస్తుంటారు. తెలుసా నీకు, ఇది తెలుసా అని బయటకు వచ్చి మళ్ళీ ఏం జరగలేదంటూ అందరు బాగుండాలి అంటారు. వీళ్ళే పాడు చేసింది మళ్ళీ పోయి. ఎందుకు ఈ డబల్ లైఫ్? ఆయన మీలో నివసిస్తున్నాడు. చెప్పండి, ఆయన నాలో నివసిస్తున్నాడు. లోకం గురించి నాకు తెలియదు, లోకంలో ఉన్న వారి గురించి నాకు తెలీదు, కానీ నేనే ఆయన ప్రపంచమై ఉన్నాను. నాకు ఆయన ప్రపంచమై ఉన్నాడు. అందుకే ఈ ప్రపంచానికి నేను అవసరం. హల్లెలూయా. నేను మాట్లాడించిన మాటలు ఉట్టివి కాదు. ఉట్టి మాటలు మనం మాట్లాడలేదు. ఈ లోకం అలాంటి కుమారుల కోసం చూస్తుందని వాక్యంలో. హల్లెలూయా. ఇంకొకరి కాళ్ళు లాగే వాళ్ళ గురించి కాదు. ఈ లోకము అలాంటి మహిమను ఎరిగి ఆ మహిమను ప్రత్యక్షపరిచే వాళ్ళ కోసం చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు అపేక్షిస్తుంది. మరి మీరేం అపేక్షించాలి? మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. సల్పరభాషంతెలెమలసప్రదోష. నేను ఒకసారి సాక్ష్యం చదివాను. పాస్టర్ బెనీన్ గారి పుస్తకం చదివినప్పుడు ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకున్నాడో ఆ మొదటి దినాల్లో ఎక్కడైనా అలాగే చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని అనేవాడంటే, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎవరు లేరు, మీరు నేనే మాట్లాడుకుందాం అనేవాడు. ఆయన అలాంటప్పుడు ఎవరు తెలుసు? ఈరోజు అందరూ ఆయన వెనకాల పరిగెడతారు. కానీ ఆ దినాలు ఆయన అంటే ఎవరికి తెలుసు? కానీ ఆయన ఒక్క పని చేశాడు. ఏంటో తెలుసా? ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. మీరు ఇస్తే ఎంత బాగుంటుంది. మీరు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. మీరున్న చోట అందరూ చుట్టూ మాట్లాడుతున్నారు, అందరు గందరగోళంగా నువ్వు కూర్చొని, ప్రభా నువ్వు నాకు ప్రాముఖ్యం, నువ్వేమంటావు అది నాకు ఇంపార్టెంట్ అంటే ఆయన కంపల్సరీ నీలో స్పందిస్తాడు. ఆయన మీకు విషయం తెలుసా? మీరు పట్టించుకోకపోయినా ఆయన మిమ్మల్ని పట్టించుకున్నాడు. అది ఎంత ఆదరణ ఇస్తుంది. వాక్యంలో తెలుసా, మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే. ఆయన వదిలేయలేదు మనని. లేకపోతే మనం మాట్లాడిన కొన్ని మాటలకి ఎక్కడికి పోవాలా? కొన్నిసార్లు ఆవేశం వచ్చి నేను సచ్చినా బాగుండంటారు. ఆడ పడి చచ్చిపోయింటే సావనీయలేదు దేవుడు. ఏదో బుద్ధి లేక మాట్లాడిన తర్వాత సరే సెట్ చేద్దాంలే, ఏం బతుకో ఈ బతుకు. సో దెర్ ఆర్ ఇగ్నోరెన్సెస్, అజ్ఞానం. వాటన్నిటికీ దేవుడు సరే నువ్వు అన్నట్టుగానే అంటే ఏమైపోయింది? బట్ ఈజ్ ఇన్ యూ నాట్ ఫర్ వెయిన్. ఉట్టిగా లేడు. ఆయన నీలో తన కార్యం చేయడానుకున్నాడు. అలాగే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు తన నివాసంగా. మనని కలిపి ఆయన ఆలయంగా ఆయన మనలో సంచరిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు. మనకు దేవుడే అన్నాడు. అంతటితో ఆగలేదు. ఆయన ఏమన్నా తెలుసా? ఇంకా చూడండి అక్కడ ఏముందో. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేశాను? చేర్చుకుందును మీకు తండ్రినై యుందును. పక్కన అడగండి, మీకు ఎవరు చేర్చుకుంటే ఏంటి, చేర్చుకోకపోతే ఆయన చేర్చుకున్నాడు మిమ్మల్ని. మీరు సరిగ్గా చెప్పలేదు, మీకే అర్థం కాలేనట్టు వాళ్ళు చెప్తున్నారు.
ఏం అన్నట్టు చెప్తున్నారు. అసలు మీకు అర్థమైపోతే ఎలా చెప్తారు? అంతే. ఎలా చేర్చుకున్నాడు ఆయన మన్ని? మీరు నాకు కుమారులను ఓ, కుమార్తెలను. ఏమి స్టేట్మెంట్ అది! మీరు నాకు కొంతమంది కుమార్తెలు బాధపడక్కర్లేదు చూడండి. మీరు నా కుమారులను కుమార్తెలై ఉన్నారని ఎవరు చెప్తున్నాడు? మామూలుగా సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేను నిన్ను చేర్చుకున్నాను, నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, మనం ఏకమై ఉన్నాం, నేను నీ తండ్రి అయి ఉన్నాను, నువ్వు నా కుమారుడివై ఉన్నావు, నువ్వు నా కుమార్తెవై ఉన్నావు. అంతేకాదు నువ్వు వారసుడివై ఉన్నావు. నీతో కలిసి నేను ఇక్కడ భూమి మీద పరిచయం చేస్తున్నాను. మనం కలిసి పనిచేస్తున్నాం. ఎవరైనా కలిస్తే బాగుండి, ఎవరైనా ప్రభు అంటాను, నేను నీతో కలిసి పనిచేస్తున్నా, ఇంకా నాకు ఎవరు కావాలా? ఇంకెవరు కావాలి మీకు? ఊరికే బతికి అందాక ఫోటో తీసి వాళ్ళు ఉంటే బాగుండట. బైబిల్ తెరు, కొత్త ఫోటో కనబడుతుంది. ఆ ఫోటో తెలుసా మీకు? మీకు చూపిస్తాను. 2 కొరింథీ 3:18. హే, ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ క్రై ఫర్ ఎనీబడి. అన్నీ మీ దగ్గరకు వస్తాయి. హల్లెలూయా. అలానే ఏం వదిలేడు దేవుడు. చూడండి, మనమందరం మళ్ళీ అంటాడు, ఇది ఒక మీ ఇష్టం, మీరు చేస్తే చేయండి అనలే. మనందరం ఎవరు? ఆలయం ఉన్న మనం, దేవుని నివాసమైన మనం. మనకి ఇలా చేయాలంటే మనమందరం ఏం చేయాలి? ఫస్ట్ ఏం తీసిపడేయాలి? ఏం తీసిపడేయాలా? ముసుకు అంటే ఏదో తెలుసా? వ్యర్థమైనవన్నీ తీసిపడేయాలా, పిచ్చి బోధలన్నీ తీసిపడేయాలా, మన పిచ్చి ఆలోచనలన్నీ తీసిపడేయాలా. ముసుగు పెట్టుకొని చదివితే అన్నీ వేరేలా. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమ అద్దము వలె. వెయిట్ ప్రభు యొక్క మహిమ అనండి. ప్రభు యొక్క మహిమ అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. వెయిట్ అంటే అర్థం ఏమంటున్నాడంటే, ఒక అద్దం ఉంది, అది మీకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంట? మీరే ఆ మహిమై ఉన్నారని. మీరు అంత పట్టుకున్నారా లేదా నాకు అర్థం కాలేదు. మీరు నిజంగా పట్టుకున్నారా? మీరు ఇంట్లో ఉన్న అద్దాల గురించి మాట్లాడలేదు. మన ఇంట్లో ఉన్న అద్దము మనని చూపిస్తుంది. మనం ఎట్లా ఉంటే అట్లా చూపిస్తుంది. అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఏం మాట్లాడలేదు. సో మీరు ఎట్లున్నారో అది చూపించేది మీ ఇంట్లో ఉన్న అద్దం, లేదా ఎక్కడైనా అద్దం. కానీ అసలైన మీరెవరో? ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, కొలస్సీ 1:27 ఏమనుకున్నాం? మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ. అంటే అర్థం తెలుసా? మీలో క్రీస్తు ఉన్నాడు, మీలో ఆయన ఉన్నాడు కాబట్టి మీరు దేవుని మహిమై ఉన్నారు. అంటే ఆ మాటకు అర్థమే తెలుసా? మీలోంచి దేవుడు పనిచేస్తున్నాడు, మీలోంచి దేవుడు తన గుణగణాలను బయటికి తీసుకొస్తాడు. అంటే మీ దేహం ఎందుకుందో తెలుసా? మీ దేహం ఒక ఆఫీస్ లాగా ఉంది దేవుని కార్యకలాపాలు చేయడానికి. అంటే ఏంటి? ఆయన మీలో నివసిస్తున్నాడు. అరే రే 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 మీరు హైదరాబాద్లో సెక్రటేరియట్ బిల్డింగ్ చూసారా? పోయి అక్కడ ఏం జరుగుతాయి? ఈ రాష్ట్రానికి కావాల్సిన కార్యకలాపాలు జరుగుతాయి. ఆ బిల్డింగ్ ఎలా ఉంది? మామూలుగా ఉన్నదాన్ని తీసి మరి ఎలా కట్టారు ఇప్పుడు? భలే ఉంది కదా, మీరు ఎప్పుడు చూడలేదా? బయట నుంచి చూసినప్పుడు ఎంత అందంగా ఉంది, లోపల ఏం జరుగుతాయి? మరి రాష్ట్రానికి కావాల్సిన కార్యకలాపాలన్నీ జరుగుతాయి. అందుకే అంత అందంగా కట్టారు దాన్ని. అంటే ఆ మహిమ తెలియాలి. ఈ రాష్ట్రానికి జరిగే కార్యాలు జరిగే బిల్డింగ్ ఎట్లుండాలి? చూడ్డానికి అబ్బా అనిపించాలని అట్లా కట్టారు. మరి దేవుడు నీలో ఉన్నాడంటే నీవెలా ఉన్నావు ఇప్పుడు? నీవు మామూలు దృష్టితో చూస్తే మామూలుగా ఉన్నానంటే మాకేం లేదు. నువ్వు నీకు పరలోకం చూసినప్పుడు నేను చూస్తే ఏమంటున్నానంటే, వీళ్ళు అసలు సెక్రటేరియట్ లాగా ఉన్నారు వీళ్ళు. నీకు అర్థమవుతుంది అంటే అర్థమేంటి? అసలైన కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి. దేవుడు అలా ఉన్నాడు, అలా నివసిస్తూ పనిచేస్తున్నాడు. మనందరం అలా కనబడతామంట. మీకు దగ్గరగా ఉండాలని ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు సెక్రటేరియట్ ఆఫీస్ చేసి అబ్బా 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 అంటారు కదా, అలా పరలోకం మిమ్మల్ని చూసి అంటుంది అబ్బా 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 వీళ్ళు అబ్బా వీళ్ళలో దేవుడు అంటే అలాంటి వాళ్ళం మనం. ఎవరు పట్టించుకుంటే ఏంటి, ఎవరు పట్టించుకోకపోతే ఏంటి? మీకు మీరు చూడాల్సింది ఏంటి? అలా తెలియాలంటే, మీకు అలా కనబడాలంటే మీ అద్దం మార్చుకోవాలి. ఆ అద్దం పేరేంటో తెలిసి దేవుని వాక్యం. నేను వాక్యానికి మీరు మారిస్తే అప్పుడు ఎక్కడి నుంచి కనబడుతుంటే, ఎక్కడి నుంచో కనబడదు, నీలో ఉన్నదే మహిమ కనబడుతుంది.
అంటే దేవుని వాక్యం ఏం పని చేస్తుంది? ఇప్పుడు నీలో ఉన్న దాన్ని బయటికి తీసుకొస్తుంది. నువ్వు మనుషుల మాటలని అద్దంలో చూసుకున్నావు అనుకో, మరింత కృంగిపోతావు. నీ గతం అని అద్దం వేసుకొని చూసావు అనుకో, మరింత బాధపడతావు. బయట ఉన్న ప్రభుత్వాలు వారి యొక్క ఆలోచనల ప్రకారంగా చూస్తే నువ్వు ఇంకా కింద కనబడతావు. కానీ దేవుని వాక్యం నేను ఎలా చూపిస్తుంది అంటే నీలో ఉన్న మహిమని ప్రతిఫలింపజేస్తుంది. అసలు నీకు కొత్తగా కనబడుతుంది నీకు. అప్పుడు నువ్వు ఏం చేస్తావంట? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఏమి కాబోతున్నావో అది నీకు చూపించేస్తాంట వాక్యం. అరే రే రే ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థమే, నువ్వు ఏమై ఉన్నావో కాదు, నువ్వు ఏమై ఉన్నావో నీ న్యాచురల్ మిర్రర్ చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం నువ్వు ఏం కాబోతున్నావో, నువ్వు ఏం చేయగలవో, నీలో ఉన్న సామర్థ్యం ఏంటో నీకు చూపిస్తుంది. ఉదాహరణకి నువ్వు ఏర్పరచబడిన వంశం అని నీకు చూపిస్తుంది. నువ్వు దేవుని సొత్తైన ప్రజమని నీకు చూపిస్తుంది. నువ్వు రాజులేని యాజక వంశం అని నీకు చూపిస్తుంది. నీ ద్వారా నీ కుటుంబం మార్చబడుతుందని చూపిస్తుంది. నీ కుటుంబం వరకే ఆగదు, నీ యొక్క పూర్తి వీధి, సమాజం, నీ రాష్ట్రం, నీ దేశం, యావత్ ప్రపంచం నీ మీద ఆధారపడుతుందని చూపిస్తుంది. నీవు లోకానికి వెలుగై ఉన్నావని చూపిస్తుంది. నీవు ఈ భూమికి ఉప్పై ఉన్నావని చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఏడుస్తావా? లేచి నువ్వు తేజరేయడం ప్రారంభిస్తావు. ఆ మహిమను బయటికి తీసుకురావడం ప్రారంభిస్తావు. ఎలా? నీ మాటలతో. వెళ్ళిన ప్రతి చోట నువ్వు మాట్లాడే ప్రతి మాట విలువైందిగా మారుతుంది. ఎందుకు? అది నువ్వు దేవుని వాక్యాల నుంచి తీసుకొచ్చావు. హల్లెలూయా. వాక్యాలు అన్నాడు, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక. ఏం చేయమంటున్నాడు? అద్దం ముందు కూర్చో. ఏంటి అద్దం? దేవుని వాక్యం ముందు కూర్చో. అప్పుడు ఏమవుతాయంట? ఓ హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన వాక్యంలో మనం చూస్తాం, ఒక ఆయన పరిస్థితులన్నీ బాలేవు. మిద్యానీయులు వచ్చి పొలాలన్నీ పాడు చేశారు, పంటలన్నీ పాడు చేశారు, విత్తనాలన్నీ పాడు చేశారు. అప్పుడప్పుడే విత్తారంట విత్తనాలు. ఆ పంటంతా తొక్కేశారు, వచ్చి మొత్తం పాడు చేశారు. అప్పుడు ఒక ఆయన అనుకున్నాడంట, వాళ్ళు పాడు చేస్తే చేశారులే, నేను ఒక స్పెషల్గా, మామూలుగా అందరూ ధాన్యాన్ని దుల్లగొట్టే గానుగలు వేరే ఉంటాయి, పైకి ఉంటాయి, థ్రెషింగ్ ఫ్లోర్స్ అంట. కానీ ద్రాక్షారసం చేసేది గుంతలాగా ఉంటుంది. సో ఆ దాంట్లో పోసి ధాన్యాన్ని మెల్లగా ఆ గానుగలో పెట్టి నలిపి సేవ్ చేస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు విత్తనాలు పాడు చేస్తే ఈయన కొత్త విధంగా తయారు చేస్తున్నాడు. అలాంటి వాడి దగ్గరకు వచ్చి అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు, అంత పోయింది అంత పోయిందని. కానీ ఈయన మాత్రం ఏం చేస్తాడంట? ఇదంతా మీరు న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూస్తారు. అక్కడ ఒక నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, సాలా ప్రదోష సల ప్రాంతేసి, దేవదూత వచ్చి ఏం మాట్లాడలే, వచ్చి కూర్చున్నాడంట, చూస్తున్నాడంట. ఆ మంచి మస్తకి వృక్షం కింద కూర్చొని చూస్తున్నాడంట. ఎవరిని? చూడండి అక్కడ ఉంటుంది. యెహోవా దూత అతనికి కనపడి. ఎక్కడ చూస్తున్నారు మీరు? నేను మొన్న అర్థం మార్చమన్నా, అందుకే. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడు వాడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. మస్తకి వృక్షం కింద కూర్చుండెను. వచ్చి కూర్చున్నాడంట. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లుగా గానుగ చాటున గోధుమలు ఏం చేస్తాడంట? అంటే వాళ్ళకి తెలియకుండా ధాన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని.
అద్దం మార్చేసాడు చూసారా. ఆయనేమో గమ్మున ఏదో జాటున, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ధాన్యం కనిపిస్తే దాన్ని పాడు చేస్తున్నారు, వచ్చి ముందంతా ఉంటుంది. మిద్యానులు అదే పని చేస్తున్నారంటే, అమాలేకులు ఇలా పని అదే. ఎక్కడ ధాన్యం ఉంటే అక్కడ పాడు చేయడం, ఎక్కడ విత్తనాలు ఉంటే దాన్ని పాడు చేయడం. నేను అన్నమాట ధాన్యాల విత్తనాల గురించి కాదు. అందుకే కొంతమంది ఇవ్వలేరు దేవునికి, ముందే వాడు తినేసిపోతాడు వచ్చి, వాళ్ళ పనే అది. కానీ ఈయనకు ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా, వాళ్ళకి ఎవరికి దొరకకుండా ఏం చేస్తున్నాడు, అన్నీ దాస్తున్నాడంట. పరిస్థితులు ఎట్లున్నాయండి, పరిస్థితి అలా అనట్లేదు, ఆయన తన పని మానలేదు. అందుకే అందరిని వదిలిపెట్టి ఈయన దగ్గర వచ్చి కూర్చున్నాయంట దూత. టుడే ద ఫైనాన్షియల్ ఏంజల్స్ ఆర్ లుకింగ్ ఎట్ సర్టెన్ పీపుల్. మీరు ఊరికే అనుకోవద్దు ఎప్పుడు మారదు, మీది ఎప్పటికి మారదు, ర్యాప్చర్ కూడా అయిపోతాం. కానీ కొంతమంది అలా మారాలని ప్రార్థన చేస్తలేరు, వాళ్ళే మార్పు మొదలెట్టారు. దేవుడు నాలో ఉన్నాడు, నాకు తోడే ఉన్నాడు, అయితే నేనెందుకు ఆగాలి? ఖాళీ కూర్చొని దేవా నీ పని నువ్వే చేయనాయనా, ఏమైనా చేయగలవు నాయనా, కథ మార్చగలవు నాయనా. తప్పు అంటే అన్నీ ఆయనకే చెప్పండి, మీరే చేయండి. మీరేం చేద్దామని, మీరేం చేద్దామని, దేవుడే చేస్తాడు అంటారు. ఎంతమంది చెప్తారు దేవుడే చేస్తాడు, దేవుడే చేయాలి కదా, మీరేం చేయొద్దు. ఆ చేసే దేవుడే ఇప్పుడు మీలో ఉన్నాడు, అంటే నువ్వు చేయాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మాట అన్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. మీరు నమ్మితే నేను ఏం చేస్తాను లేదు. ఆయన అన్నాడు నువ్వేమైనా చేయి అన్నాడు. ఆయన వచ్చి కదా, నా కుమారుడు నీ శిష్యులు ప్రయత్నించారు అవ్వలేదు, నువ్వేమైనా చేయండి. నేను చేయడం కాదు, నమ్మిన వాడి నమ్మిక చొప్పున జరుగుతుంది. లేదా అన్నాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికే. హల్లెలూయా. అందరిలా కూర్చొని ఏడవకుండా ఆయన ఏం చేస్తున్నాడంట, తన పని తను చేస్తున్నాడు, ప్రాసెస్ వేరేలా చేస్తున్నాడు. ఐడియా వచ్చింది ఆయనకి. ఆ దూత వచ్చి కూర్చొని చూస్తున్నాడంట. ఏడ్చే వాళ్ళని వాళ్ళు కాదు, వాళ్ళని తమ దేవుని మీద ఆధారపడి ప్రయత్నాలు చేసే వాళ్ళని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక కొత్త అద్దం తెచ్చి ముందు పెట్టాయంట. నువ్వెవరో తెలుసా అన్నాయంట. ఏంటి సార్ చెప్పండి అంటే, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. కొత్త థింగ్ బయటకు వచ్చింది. నేనా? ఎస్, యు ఆర్ ద మైటీ మ్యాన్ ఆఫ్ వాలోర్. అది వాక్యం చేసే పని. మీకు నువ్వేదో చిన్నగా చేస్తున్నావు, కూర్చోలేదు, నువ్వు చిన్నగా పని చేస్తున్నావు. అప్పుడు దేవుడు అంటాడు పెద్దది ఇస్తా ఇప్పుడు నీకు. ఎందుకంటే కూర్చునే వాళ్ళు నాకు అవసరం లేదు, నీలాగా కావాలి నాకు. స్వార్థంగా కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చొని అందరిని ఏడిపించే వాళ్ళు కాదు నాకు కావాల్సింది. యు ఆర్ డూయింగ్, నువ్వు ఈ సమయంలో చేయాల్సింది చేస్తున్నావు. చదివిన తర్వాత ఏముందో, గిద్యోను చిత్తం నా ఏలినవాడా. ఒక్క నిమిషం ఆగండి. సేమ్ వచనం, వాళ్ళు పిలిచిన పిలుపు చూడండి. మీరు కరెక్టే, వాళ్ళు మార్చేశారు, అందుకని కొంచెం 12th verse చదవండి. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమం గలవాడితావు అన్నాడా? నువ్వు దేవుడు గొప్ప చేస్తాడు నేను అన్నాడా? లేదు, నువ్వు ఆల్రెడీ బలాఢ్యువు, నీకు తెలియాలి. ఇది న్యాచురల్ అర్థం కాదు, వాక్యం అలా వచ్చిందని. నువ్వు ఏదో చూస్తున్నావు పరిస్థితిలో, కానీ నీ వాక్యం ఏమో తెలుసా, నువ్వు దేవుని సొత్తై ఉన్నావు, నువ్వు అనేకులకి దీవెనై ఉన్నావు, నీ మాట వల్ల అన్నీ కట్టబడతాయి. ఇలా మా ఇంటి వాళ్ళు పట్టించుకోవాలి నా మాట అన్నప్పుడు, నా మాట వాళ్ళు అయితే ఓకే. నువ్వేం చూస్తున్నావు అది నీదవుతుంది. నువ్వు చూస్తూ వదిలేదు, చూసిన దాన్ని పలకాలి. ఆయన అంటున్నాడు, ఆయన చూస్తూ అన్నాడు నువ్వు పరాక్రము గల బలాఢ్యుడివి. బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీకు తోడై ఉన్నాడు. ఉంటాడు కాదు, ఉన్నాడు. ఎందుకు? నువ్వు చేసే పని అలా ఉంది. నువ్వు అందరిలా కూర్చొని ఏడవట్లేదు, నీకు నిరీక్షణ ఉంది నీలో. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి మీరు ఎరగాలి. అందరూ వాపోయినట్టు వాపోవడం కాదు. అండ్ యూ మస్ట్ రైజ్ అండ్ స్టార్ట్ డూయింగ్. అప్పుడు అన్నట డోంట్ వరీ, రోజు ఒక పూటలో ఒక రాత్రిలో అన్నీ మారిపోతాయి. మీరు అనుకుంటున్నారు నీ దగ్గర ఏ లేదు, బి లేదు, సి లేదు, పర్లేదు, జెడ్ వరకు వచ్చేస్తాయి అన్నీ. ఎస్,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు చాలా చెప్పాలని ఉంది, చాలా ఉంది నాకు. ఈ మాట చాలా పెద్దది. యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఒక ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన అందరు గమనిస్తున్నాడు, ఆయనకి దేవుడు తోడే ఉన్నాడు. పక్కన వాళ్ళు ఇంకో అర్థం వేసుకొని దేవుడు తోడే అంటే జైలు ఎందుకున్నాడు. ఇంకో అర్థంలో ఆయన చూస్తున్నాడు, నేను జైల్లోనే నాకు దేవుడు తోడే ఉన్నాడు. తేడా రెండు కదా. కానీ జైల్లో ఉండడానికి కాదు, అక్కడ కూడా తనకున్న గిఫ్ట్ని వాడుతున్నాడు. అంతేగాని నేను ఇచ్చినప్పుడు చేస్తా, దేవుడు నాకు ఇచ్చినప్పుడు చేస్తా, రాదు. ఎక్కడ ఉన్నావో అక్కడ చెయ్యి ఫస్ట్. ఆయన అన్నాడంట, నాకు అనవసరం నేను ఎక్కడున్నాను, నా పని అది అని. ఆయన చూసిన వాళ్ళు అడిగింటారు, సార్ నీకేముందని, అసలు నీకేమని ఉందా, నీకు చూస్తే నా గుండె దొరికిపోతుంది అంటే కొద్దిగా అంటారా, నీ బాధ చూస్తే నాకు ఎక్కువ బాధ వస్తుంది అక్క అంటే. ఇప్పుడు నువ్వు బాధపడాలి నా అంతా అని చేతపడి చేస్తారు వాళ్ళు. నువ్వు ఎట్టున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు కనుక తట్టుకున్నావు. వేరే వాళ్ళు ఏంటైనా ఎందుకు వేరే వాళ్ళు అవ్వాలి? ఈ మాటలన్నీ మంచి అనుకుంటారు, పోయి డైరీలు రాసుకుని మరి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వెళ్తారు. అంటే అంతగానే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కనుక తట్టుకున్నావు మంచిగా చెప్పొచ్చాను అనుకుంటారు వీళ్ళు. ప్రసంగం వాళ్ళు చేతపడి చేసి వచ్చారు వీళ్ళు. నువ్వు కనుక తట్టుకున్నావు, నువ్వే తట్టుకోవాలా. తట్టుకోవడం ఏంటి, నువ్వు దానికంటే పెద్ద వ్యక్తివి. నీకు అర్థమైతే బాగుండవు కదా. హల్లెలూయా. యోసేపుని చూసి అనుకున్నాడు, ఈ అసలు మనిషేనా ఆయన, ఇన్ని అన్యాయాలు జరిగి జైల్లో పడ్డా కూడా మంచిగా తిరుగుతున్నాడు ఏంటి దర్జాగా. ఇంకా అడుగుతున్నాడు, నీకేమొచ్చింది కళ చెప్పు నేను చెప్తా. వాళ్ళు వచ్చి అడుగుతాను, సార్ మాకు ఇలా పర్లేదు ఇది మీకు అర్థం అంటే, మా కళలు చెప్తున్నావు సరే, నీకేమైంది, నీ బతికేంటి అని అంటారేమో ఎవరైనా. అలా ఏమైనా చింత ఉందా? నేను అన్నా అనుకోండి, మీకు దేవుడు గొప్పగా ఒక గొప్ప సడన్ వృద్ధి ఇస్తాడు అని అనుకో, ముందు మీకు చెప్పుకోండి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. మాకు చెప్పుకోకలే, మా అర్థం వేరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఇప్పుడు కాదు, మేము దేన్నైతే చూసామో దాని గురించే మాట్లాడుతున్నాం. యోసేపు మేలు చేస్తున్నాడంట. అప్పుడు ఒకరోజు సడన్గా ఆయన బయటికి పిలిచినారు. పొందిన మేలు వాళ్ళు కూడా మర్చిపోయినారు. రిక్వెస్ట్ చేసినాడు, సార్ ఏమనుకోకండి, మీరు పోయినప్పుడు చెప్పండి, ఇది నేను జరుగుతుంది, మీరు అప్పుడు నా గురించి కొంచెం సార్కి చెప్పండి, రాజుకి చెప్పండి. ఏమనంటే, నేను మా హెబ్రీలో పిల్లోడిని, అక్కడి నుంచి వచ్చాను, అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయాను, నన్ను పంపించేయండి అని చెప్పండి, రిక్వెస్ట్ అని అడిగాడు. వాళ్ళు మోసం చేశారు, చెప్పలేదు, మేలు పొంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆగిపోయాడా? అయిపోలేదు, మేలు చేస్తూనే ఉన్నాడు. సమయం వచ్చింది, అప్పుడు రాజకీయ కళ వచ్చింది. దాన్ని చెప్పేటోడు కావాలి, ఎవరి దగ్గర లేనిది ఈయన దగ్గర ఉంది. నిన్నటి దాకా ఎంత ఉందని లోపల ఉన్నవాడికి బయటికి తీసుకొస్తారు. ఆయనకి సహాయం చేసే ఫ్యామిలీ లేదు. కుటుంబాలు ఉంటే వెనకపోయి జైలుకి వెళ్ళిన వాళ్ళని పట్టుకొని విడిపించడానికి బెయిల్ కోసం డబ్బులు కట్టి అన్నీ చేస్తారు. అసలు పట్టించుకునేవాడే లేడు. కొద్ది గొప్ప పట్టించుకునే ఆ పోతీఫర్ వాళ్ళు కూడా ఆయనే వేయించాడు జైల్లో. ఇప్పుడు ఎవరు వచ్చి ఆయన విడిపిస్తారు? విడిపించడానికి ఎవ్వరు లేరు. కానీ విడిపించినా విడిపించకపోయినా గొప్ప సంగతి, ఆయన ఎక్కడున్నాడో అక్కడ దేవుడు అతను తోడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం అన్నిట్లోకి వెళ్ళాలని నేను అనట్లేదు, కానీ మీరు గమనించాల్సింది మీతో దేవుడు ఉన్నాడన్న సంగతి. ఆమేన్. అప్పుడు ఏమైంది? టైం వచ్చింది, పిలుపు వచ్చింది, వెళ్ళాడు. ఆయన చెప్పినప్పుడు అందరిని అడిగాడు రాజు, ఇంకెవరి దగ్గరైనా దీనికంటే బెటర్ ఉందా? ఎవరి దగ్గర లేదు. ఒక్కసారిగా తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెట్టాడు? ఒక ప్లేస్లో కూర్చోబెట్టి. ఆ ప్లేస్ ఎలాంటిది తెలుసా? అన్నీ ఆయన చేతిలోకి రావాలి, ఆయనే పంచిపెట్టాలి. జీరో ప్లేస్లోంచి పోయి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఇప్పుడు ఎవరి దగ్గర లేనంత ఉంది ఆయన దగ్గర. ఫరో ఏం చెప్పాడు తెలుసా? నన్ను తప్పించి, నా భార్య తప్పించి, మిగతా ఎవడైనా నువ్వు కాళ్ళు కలపమంటే కలపాలి. కెన్ యూ ఇమాజిన్? నిన్నటిదాకా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఇప్పుడు కాళ్ళు కదపాలంటే ఎవరు చెప్పాలి కదపమని? నిన్నటిదాకా ఏం లేనోడు. హలో, మీ బైబిల్ లేదనుకుంటా, మీరు చదవలేదేమో, అందుకే మీ అద్దాలు వేరే ఉన్నాయి. మీ అద్దం ముందు నించొని నీ ముఖం చూసుకున్నావు, నువ్వు ఎట్టున్నావు అని అనుకుంటున్నా. నాకు ఇలాంటి హోప్ ఉంది. హోపే కాదు, ఇది వాస్తవం. అలాంటి మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు క్రీస్తు. అందుకే ఒక చోట రాస్తాడు ఏమనంటే, ప్రభువు నా సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడు.
అని మంచి ధైర్యంతో మనం పలకాలంట. హల్లెలూయా. ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చిందనుకో, నీకు ఫలానా సమస్య ఉంది అని రాగానే కింద పడి మీద పడి అమ్మో నాకు వచ్చిందంటే అనక్కర్లేదు. ఆ పక్కన పెట్టి అద్దం మార్చుకోవాలి. మీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీలో నివసిస్తున్న ఆయన పరిశుద్ధాత్మకు నివాసమై ఉందని మీరు ఎరిగారా? ఓ వావ్. మీరు మీ సొత్తు కాదు. ఒకరోజు నేను చనిపోతున్న బతుకుని తెలియని స్థితిలో ఉన్నాను. అంటే అస్వస్థలన్నీ దాటాక ఒకరోజు ప్రమాదం కనిపిస్తుంది. అంటే చెప్పారు కొంతమంది ఏదో. అప్పుడు అలాంటి తిరుగుతున్నప్పుడు అన్నారు, మీరు ఇలా తిరిగితే చాలా ప్రమాదం అది అని. అప్పుడు నేను ఒక మాట అన్నాను, నాకు తెలియకనే అన్నాను, నాకు కావాలని అనలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రభు నాకేమైనా నీకే నష్టం అన్నాను. ఇలాంటివి మనం అనలేము. అప్పుడు ఆ మాట అనగానే తర్వాత ఆలోచించాను, ఎందుకు ఆ మాట అనిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, అవును నాలో ఇంత వాక్యం దేవుడు పెట్టిన తర్వాత అదంతా వెళ్ళాలి కదా బయటికి. సో నాలో ఇంత ఉన్నప్పుడు, ఇంత మహిమ దేవుడు ఇచ్చినప్పుడు, ఇంత గుణాతిశయాలు దేవుడు బయలుపరచాలని అనుకున్నప్పుడు నన్ను ఎలా పోగొట్టుకుంటాడు ఈ భూమి మీద? మీ ఆలోచనలు ఏమైనాయి? అలా మీలో ఏమైనా ఉందని తెలిస్తేనే కదా మీకు భయమే ఉండదు. అప్పుడు ఏది మిమ్మల్ని భయపెట్టలేదు. అఫ్కోర్స్ ఆ దృష్టి మళ్ళినప్పుడే, పేతురు దృష్టి మళ్ళింది కదా, అప్పుడు గాలి తుఫాన్ చూడగానే ఏమైపోయాడంట? మునిగిపోవడం ప్రారంభించాడు. సో మీరు ఆలోచిస్తే గిద్యోను పనిలో ఉన్నాడు. పరాక్రమ గల బలాజుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దాని తర్వాత చిత్తం నా ఏలినవాడా, ఆయన అంటున్నాడు, ఏం తోడయ్యా అన్నాడా? ద రెస్పాన్స్ చూడండి అయింది. హౌ వండర్ఫుల్లీ హి రెస్పాండెడ్. గిడియోన్ సెడ్ నాట్ టు హిమ్, ఓ మై లార్డ్, లార్డ్, ప్రభువా, నా ప్రభువా, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. ఆయన వెటకారంగా అడగట్లేదు. నాకు ఆయన వెటకారంగా అడుగుంటే ఏం తోడయ్యా అనేవాడు, ప్రభువా అనేవాడు కాదు. సార్ తోడై ఉన్నాడని ఓకే, కానీ మాకు అర్థం కాదు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? మీకు అర్థమైందా? ఏ ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడు మాట వేరేలా ఉంటుంది. ఈయన నిరీక్షణ ఉన్నవాడు కాబట్టి పనిచేస్తున్నాడు మాట ఎలా ఉంది? మాకు తోడే ఉంటే మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మనం రప్పించనని చెప్పొచ్చు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? గుడ్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అనండి. ప్రాబ్లం ఏంటంటే ఇదే అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. అంటే దేవుడు అప్పగించాడంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే దేవుడు మంచి గుణాలను తీసుకెళ్ళి అప్పగించాడు కాదు. ఏం చేశారంటే వాళ్ళు, ఏం దోషం అది? యెహోవా దృష్టికి దోషులే అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన నియమాలను వాళ్ళు పట్టించుకోలేదు. దానివల్ల ప్రాబ్లం ఏమైందంటే దేవుడు అప్పగించక్కర్లేదండి, వాళ్ళే ఓపెన్ చేశారు పిచ్చివాటికి తలుపు. ఉదాహరణకి ఐగుప్తు విడిచిన ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అంట వాళ్ళందరూ బాగా గొణిగారు, మాట్లాడారు. అప్పుడు వెంటనే తాపకరమైన సర్పాలు వచ్చాయండి. అది సంఖ్యాకాండం 21 సంఖ్య నిర్గమన సమ్ 21 చాప్టర్ పట్టుకోండి. అది ఏది సంఖ్యనేనా? సంఖ్యాకాండం 21 అధ్యాయం చదవండి. అక్కడ ఏముంది? వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రంగా సాగినప్పుడు మార్గ ఆయాసం చేత సమయాసం చేత కూడా అవుతుంది. అప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, దేవునికి విరోధంగా మాట్లాడంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? అయ్యగారి గుర్తొస్తారు. మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు కొంతమందికి లోపల ఉంటుంది కానీ బయట పడరు. కీ నొక్కే వాళ్ళు కావాలి, గమ్మున ఉంటారు. ఇప్పుడు ఇంత ఇన్నాకైనా గమ్మున ఉండకుండా ఎట్లా ఉంటారు?
కానీ ఎక్కడో ఎవరో నొక్కుతారు బటన్, అప్పుడు అన్నీ బయటకు వచ్చేసి మాట్లాడేశారంట అంతా. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితరని. అక్కడ ఆహారం లేదు, ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదైంది. తిని తిని బోర్ కొట్టిందంట మన్నా. కొంతమంది చర్చికి వచ్చి బోర్ కొట్టినట్టు, ఏమన్నా ఒక చేంజ్ కావాలంటే ఏం చేంజ్? సడన్గా ఎవరైనా పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఊర్ల నుంచి పండగనో పెళ్ళనో పిలుస్తారని వెంటనే పరిగెడతారు, ఓపిక లేకుండా ఎగిరి పరిగెడతారు. మీరు మంచోళ్ళు, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. అదే అన్నారనుకో, ఎన్ని గంటలకు రావాలా అంటే 10 గంటలకు, 10-9కి వచ్చేస్తాం మేము. కాబట్టి ఏమైనా వండుకొని రాలా అని అడుగుతారు. పిండి వంటలు ఏమైనా చేయాలా? మందిరానికి అన్నా పోవచ్చులే, ఆన్ చేయి టీవీ, లైవ్ పెట్టి అయ్యగారు ఎక్కడ ఉన్నాడు చూద్దాం. మళ్ళీ అదొక మంచిగా చెప్తారు నాకు వచ్చాక, అయ్యగారు మేమేం లేట్ రాలే, వినుకుంటూనే వచ్చాం. నేనేమన్నాను ప్రజలు. మరి ముందు వచ్చి పని చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మంది కదా ఇల్లు, దేవుని ఆలయం కదా, మన ఇల్లు కదా. మన ఇంట్లో వెనకాల వస్తే ఎలా అంటే ఆలోచన ఇంకా రాలేదు వాళ్ళకి కదా. ఇది దేవుని ఆలయం, మనం ఆలయం అని ఎరగలేదు వాళ్ళు. వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి వచ్చి పేరు పెట్టాలి ఇప్పుడు మనం అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎంత బాధ. అది సరిగా లేదు, ఇది సరిగా లేదు, ఆ ఫ్యాన్ తిరగట్లేదు, ఆ ఏసీ పని చేయలేదు, ఆ లైట్ సరిగా వేయలేదు, ఈ కార్పెట్ సరిగా పెట్టలేదు, ఈ మైక్ సరిగా ఆన్ చేయలేదు, స్పీకర్లు సరిగా పెట్టలేదు, అక్కడ ఎంత రాంగ్ చెత్త పడేశారు. ఇలాగ మాట్లాడే బదులు ఇది నా ఇల్లు కూడా కదా. ఆ ఏరియాలన్నీ ఎవరు కనబడితే ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళకే కనబడతాయి. మీకు అర్థమైతే ఎంత బాగుంది. మనం ఫోటో తీస్తాము, మామూలుగా మన కెమెరాలో మనమే ఫోటోగ్రాఫర్లు అనుకుని తీస్తూ ఉంటాం. టక్క కొడతాం, వంకర్గా టింకర్గా అన్నీ కొడేస్తాం. అది ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ చేతిలో పెట్టి తీయమంటే ఆయన తీసిస్తాడు. మన ఫోన్ నుంచి వేరేలా తీసిస్తాడు. మన ఫోన్ అయినా ఇది అనిపిస్తుంది. మన ఫోన్ బాగాలేదని ఫోన్లు మారుస్తుంటాం, మళ్ళీ కెమెరా బాగాలేదు ఈ ఫోన్ అంటే. ప్రాబ్లం ఏంటంటే దాని టెక్నికాలిటీస్ తెలియక, ఎలా కరెక్ట్గా పొజిషన్ పెట్టి తీయాలో తెలియక. అవునంటారా కాదంటారా? అంటే నీకు ఏదైనా ఒక మిస్టేక్ కనబడుతుందంటే అర్థమే తెలుసా, ఆ ఏరియాలో నీకు తలాంత్ ఉంది. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఏదైనా పొరపాటు కనబడితే చర్చిలో దానికి సహాయం చేయగలిగిన తలాంత్ నీకుంది. ఊరికే తిట్టుకునే బదులు వెళ్ళి సాయం చేయొచ్చుగా, అప్పుడు మాట్లాడరుగా. ఓకే, నీకు అనిపిస్తుంది అక్కడ వచ్చి కలవచ్చు, ఏమైనా ఆపుతామా? లేదు సార్, నాకు ఇలా కనబడింది, ఇది బాగు చేయొచ్చు, ఇంకా మెరుగ్గా చేయొచ్చు, మీరు ఒకవేళ మాకు సాయం వేస్తే మేము చూపిస్తాం, ఎందుకు వద్దంటాం? ఇట్స్ నాట్ అబౌట్ కంప్లైనింగ్, ఇట్స్ అబౌట్ బీయింగ్ ఎ సొల్యూషన్. అర్థమైందండి? దేవుడు మాకు తోడే ఉంటే ఏమని ఆయన కంప్లైంట్ చేయట్లేదు, ఆయన పని చేస్తున్నాడు. అంటే ఈస్ ట్రైయింగ్ టు సర్వ్ సమ్ పీపుల్ అట్లీస్ట్ సమ్ ఫుడ్. కొంతమందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. అలాంటి ఆశతో అడుగుతున్నాడు. నిజంగా దేవుడు తోడే ఉంటే మరి ఎందుకు ఇలా ఉంది? అప్పుడు ఆయనకు జవాబు ఏమొచ్చింది? యెహోవా అతని తట్టు తిరిగి నాకు చాలా ఇష్టం ఆ మాట కూడా. అంతవరకు ఒకలా మాట్లాడుతున్నాను, ఆయన వైపు చూశాను. ఓ హల్లెలూయా. ఎందుకు తిరిగాడంటారు? ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడో ఇంతవరకు రాలేదు. క్వశ్చన్ వచ్చిన వాళ్ళ వైపు చూస్తాడు ఆయన. బైబిల్లో ఎన్నో సంగతులు ఇంకా మరుగున ఉన్నాయి, తెలియని ఉన్నాయి. కానీ దానికి ముందు నీకు క్వశ్చన్ రావాలి. అద్దంలో కరెక్ట్గా చూస్తే నీకు అది తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ఏం అర్థం? అది దేవుని వాక్యం. అప్పుడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, ఆయన నాలోనే ఉన్నాడు అనండి. కానీ ఎప్పుడైతే నాకు ఆశగా నేను ఆయన వైపు చూస్తానో, ఆశగా ఆయనతో అడుగుతానో, అప్పుడు ఆశగా ఆయనకు నాకు చెప్తాడు. హల్లెలూయా. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మీలో ఉండి కూడా మీకు తెలియకపోవచ్చు ఆయన. అంత ఏమరపాటు. మీ సొంత వాటిలలో మీరు ఎంత కూరుకుపోయారంటే ఆయన ఉన్నాడని మర్చిపోయారు కదా. ఒక భర్త ఉండగా భార్య అన్నదాక నాకు ఎవ్వరు లేరో తెలిసిపోయింది ఈరోజు అని నాకు పటాలమని కొడతాడు పక్క నుంచి. ఎందుకు? ఇంకెవరు కావాలి నీకు నేను ఉండగా అనేసిన మాటేనాది. భర్త ఉండగా ఒక భార్య ఇంకెవరు కావాలి నీకు అని
స్ప్రోలకు తెప్పిస్తారు కదా కొట్టి. మొత్తానికి దేవుడు మీలో ఉంటే మీరు నాకు ఎవరు లేరు అంటుంటే నాకు వింతగా అనిపిస్తుంది. ఆ లోకంలో అలాంటి మాటలు అంటే బాగా 100 రోజులు ఆడుతుంది ఆ సినిమా. మరి మీ దగ్గర ఎందుకు వచ్చింది ఆ ఏడుపు? అవి చూసి వచ్చినట్టున్నారు. అందుకే అదో చిన్న తెరో, చిన్నకి బుల్లి తెరో చూసి వాటిల్లో ఉన్నవన్నీ మాట్లాడాలి ఇప్పుడు. ఆ డైలాగులన్నీ నేర్చుకొని అందరికి కొట్టాలి ఇప్పుడు కదా. మాట్లాడలేదు ఇప్పుడు అసలు. వాళ్ళకి ఆ డైలాగులు కొట్టాలి. వాళ్ళకి కొడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం చూడాలి. వాక్యాన్ని కొట్టుకోకలేదు, అప్పుడు కట్టుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. వాక్యం వల్ల ఏం చేసి మనం ఒకరినొకరు బయట మాటలతో కొట్టుకుంటారేమో, వాక్యంతో కట్టుకుంటారు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగు. ఎంతమందికి అర్థమైందన్నమాట? సో మీ డైలాగ్స్ మార్చండి ఇప్పుడు, దాంట్లోకి దేవుని వాక్యాన్ని తీసుకురండి. హల్లెలూయా. అప్పుడేమవుతాం, ఒకరినొకరు ఏం చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. మంచి క్వశ్చన్ అడిగాడు, అందుకే ఆయన వైపు తిరిగాడు. చూడండి ఏం చెప్తున్నాడు అప్పుడు ఆన్సర్. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ. నువ్వు రక్షించు. ఇప్పుడు నేను రక్షిస్తానడా అయిపోయి వెళ్ళిపోదాం. ఇంకా ఎట్లుందంటే ఫైర్ తగ్గిపోయింది. ఉన్నారా మీరు? ఇప్పుడే అసలు బలం తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో అంటే లేని బలం చెప్తున్నాడా, ఉన్న బలాన్ని చెప్తున్నాడా? దేవుడు నీకు ఈరోజు అదే చెప్తున్నాడు, బలం తెచ్చుకొని వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు ఏం చేయాలని వేరే వాళ్ళు కోరుకున్నా అది నువ్వే చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. yes, బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో. హల్లెలూయా. ఎట్లుంది తెలుసా? ఎవరు కాపాడతారంటే నువ్వే బలం తెచ్చుకొని వెళ్ళు అన్నాడు ఆయన. బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింపుము. నా కుటుంబాన్ని ఎవరు మారుస్తారు? బలం తెచ్చుకొని వెళ్ళి నీ కుటుంబాన్ని మార్చుము. నా ప్రాంతాన్ని ఎవరు మారుస్తారు? బలం తెచ్చుకొని వెళ్ళి నీ ప్రాంతాన్ని మార్చుము. ఈ ప్రపంచాన్ని ఎవరు మారుస్తారు? బలం తెచ్చుకొని లెగిసి ఈ ప్రపంచాన్ని మార్చు. హల్లెలూయా. స్టాప్ కంప్లైనింగ్. ఎస్, బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. చెప్పండి, ఏది చూస్తే అది మంది అవుతుంది. దాన్ని వదలకూడదు. దేవుని వాక్యంలో అనండి, అక్కడిక్కడ కాదు, బయట కూడా అది సత్యమే. అందుకే బయట మీరు బాధ చూసారు కూడా బాధ మీదైంది, సనుగుడు చూసారు కూడా సనుడు మీదైంది. ఇజ్రాయేల్ అందరూ మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా సనగడం మొదలెట్టారంట, మోషే మీద, దేవుని మీద. ఏమైంది ఆ రోజు? 21వ అధ్యాయంలో ఆపేసాం కదా. ఆ రోజు ఏమైంది? అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన. మళ్ళీ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మిద్యానీయులను ఆయన వదిలేసినట్టు ఇక్కడ సర్పాలను వదిలేసాడని, ఆ సర్పాలను వదిలేసాడని అనుకోకండి. ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? అవన్నీ ముందే తిరుగుతున్నాయి. మిద్యానీయులు ముందే ఎదురు చూస్తున్నారు, కానీ రాలేకపోయారు. ఎందుకో తెలుసా? దేవునికి లోబడిన తత్వము ఇజ్రాయెల్లో ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మీకు ఏమనుకోండి, వాళ్ళు తిరిగింది ఎక్కడ? ఎడారిలో మీరు డిస్కవరీ ఛానల్ చూస్తే ఉంటుంది, అత్యంత విషకరమైన సర్పాలు, విషకరమైన జంతువులు ఉంటాయి, అడుగడుగున ఉంటాయి, ఇసుకలో దాగి ఉంటాయి. కొన్ని పాములు ఉంటాయంటే ఇసుకలానే ఉంటాయి, దారిన పోయి వాటన్నిటిని పట్టేస్తాయి. అవి పట్టిన తర్వాత ఎవడు బతకలేడంట. అలాంటి డేంజరస్. రాటిల్ స్నేక్ అని ఒకటి ఉంటుంది, చాలా డేంజరస్. ఇలాంటివన్నీ ఇసుకలో ఇలా మంచిగా ఉంటాయి, ఇసుకే అది అన్నట్టు ఉంటుంది, కాలు పెడితే పట్టేస్తుంది. ఇలాంటివి ఎన్ని దాటుకొని వెళ్ళారు, అవి తొక్కించుకొని కూడా ఏమనలేదు. పిల్లలు మామూలుగా బోరుగా పోతే ఇట్లా అంటుంటారు. ఏ పిల్లడు ఏమన్నా అవి కూడా ఎగిరిపడుతున్నాయంట. ఏం చేస్తాం, మన దేవుడు ఏం చేయలేము వీళ్ళని వెళ్తున్నాయంట అవి. ఎందుకో తెలుసా? ఎందుకేం చేయం? ఆరి మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన వారికి తండ్రి ఉన్నాడు, వారు ఆయన కుమారులు కుమార్తెలే ఉన్నారు. కుమారుడికి ఏది వ్యతిరేకంగా పనిచేయలేదు. ఆదంకే అందుకే అన్ని ఆదం దగ్గరకు వచ్చాయి. ఓడగడితే అన్ని లోపలికి వచ్చి కూర్చున్నాయండి. పాము వచ్చి మంచి కూర్చుంది, సింహం వచ్చి కూర్చుంది. సింహం గొర్రెపిల్లని చూస్తుంది, కానీ
చేంజ్ మై డైట్ అంటుందంట. కొన్ని రోజులు నేను డైటింగ్ మీద ఉన్నా. ఏది పెడితే అది తిన్నదంట. వాతావరణం అలాంటిదనండి. మన వాతావరణం అలాంటిది, మనతోనే ఉంటుంది అది. అలాంటి అద్దంలో మనం చూసి వచ్చాం, దేవుని వాక్యంలో చూసి నేర్చుకున్నాం. అందుకే మనం ఎక్కడికి వెళ్తే అతడు లేక ఆమె చేయునదంతయు సఫలమగును. వేరే మాటలు ఏం పట్టించుకోకండి. అద్దంలో చూసి చూసి ఎలా అయిపోతామంటే మనము నీటి కాలువలు ఎవరిని నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటారు. లోకలు అంటారు ఇది మంచి కాలం కాదు, చెడ్డ కాలం అది అంటారు. లేదు, ఇది నా కాలం. ఇప్పుడు నేను ఫలమిచ్చే కాలం. ఇప్పుడు నా ద్వారా గొప్ప విజయం వచ్చే కాలం. అందరు ఎందుకు దేవుడు ఇలా చేశాడని బాధపడుతూ నేను అన్నాడు. దేవుడు అన్నాడు, నీవు బలం తెచ్చుకొని వెళ్ళి ఇజ్రాయెల్ని విడిపించు. ఏం మాట. నెక్స్ట్ వచనం ఏముంది చూడండి. ఓకే ఇది ఆపి మనం అక్కడ చేయాలి కదా, పూర్తి 21 అధ్యాయం అక్కడ చేద్దాం. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఉన్న వాళ్ళు కొర ప్రాణంతో కొట్లాడుతున్నారంట. ప్రజలందరూ మోషే దగ్గరకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. ప్రాబ్లం అది. మరి అక్కడ కూడా ప్రాబ్లం అదే. మిద్యానీయులు ఎందుకు వచ్చారు లోపలికి? వాళ్ళు దేవుని దాసునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మరి దేవుడు అలా అయినప్పుడు వదిలేడు. వీళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. ఇక్కడ కూడా అడిగారు, సార్ పొరపాటు అయిపోయింది, మా తప్పు అయిపోయింది, మేము తప్పుగా మాట్లాడాం అన్నారు. అందుకే తొందరపడి అందరూ మాట్లాడుతున్నారని మీరు మాట్లాడకండి. ఎస్పెషల్లీ ఏ సేవకుల గురించి తప్పుగా మాట్లాడకండి. తోటి సహోదరుల గురించి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి. మీ చెయ్యి మీ నోరు ఎవరి మీద ఎత్తకండి. ఏమేన్ ఎందుకు నా మాటలు అర్థమయ్యాయి? అప్పుడు ప్రజల యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేస్తే యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. అప్పుడు ఏమైంది? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద, మామూలు కాదు, విషకరమైన పాము లాంటి ఒక బొమ్మను చేయించి స్తంభం మీద పెట్టి దాన్ని పైకెత్తనాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అప్పుడు కరువబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని. హల్లెలూయా. ఎవరు దేని వైపు చూడాలి? ఏంటి అది గురించి యేసు ప్రభువు ఒక రోజు అన్నాడు, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినట్టు మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీకున్న ఎలాంటి విషయమైనా, నీకున్న ఎలాంటి పరిస్థితి అయినా, ఎప్పుడైతే నువ్వు ఎత్తబడిన యేసయ్య వైపు చూస్తావు, అదంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆల్రెడీ తీసేసుకున్నాడు. ఇప్పుడు తాపకరమైన సర్పం ఎందుకంటే, ఈ పాము కరిసిన పాము ఎట్టిపోయిందో, కరిసింది అదే తీసుకోవాలి. మళ్ళీ అది కరిసి వెళ్ళిపోయింది. మరి ఇది లోపల ఉంటే చంపేస్తుంది. మరి ఉన్నది వెనక్కి వెళ్ళాలంటే దేంట్లోకి వెళ్ళాలి. అందుకే ఆయన ఏం చేశాడు? దానికోసం ఒక తాపకరమైన సర్పబొమ్మ వేసి పెట్టాడు. బైబిల్లో ఉంది, అక్కడ ఉంది. వాళ్ళు ఎవరెవరైతే దాని వైపు తేరి చూశారో ఆ విషమంతా దాంట్లోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఇదంతా ఉట్టిదే ఆయన పట్టించుకోలేదో ఏమైపోయింది? వాళ్ళు అలాగే చనిపోయారు. సువార్త కూడా అలాంటిదే. సువార్త విషయాన్ని, దేవుని వాక్యాన్ని తేరి చూస్తే మనలో ఉన్నదంతా పోయి, చెడంతా పోయి, మనలోంచి మహిమ బయటికి రావడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం తప్పుగా అందుకే తేరి చూడడం కావాలి. చదవడం అంటే ఉట్టిగాలుగా 2 వాక్యాలు చదివేసి ఆమెన్ ఈరోజు నా పని చేసాను వెళ్ళిపోవడం కాదు. టైం ఇచ్చి కూర్చోవాలి. లేదా మనం వెళ్తున్నప్పుడు కూడా అక్కడనే పక్కకు పెట్టి ఆలోచించాలి. నేను ఫలానిది చదివాను, ఫలానిది విన్నాను, ఇప్పుడు దాని గురించి నాకు ఇంకా తెలియాలి అనే డీప్ ఆలోచనలు నువ్వు ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తూ ఉంటాడు, నీకు బోధిస్తూ ఉంటాడు. నీలోంచి ఆ ఊటలు ఊరినట్టు తలంపులు ఊరుతూ ఉంటాయి, ఆ ప్రత్యక్షతలు ఊరుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఏమాత్రమైన అక్కడిక్కడైనా అనవసరమైన ఉంటే అవన్నీ పోయి మహిమ బయటికి రావడం ప్రారంభిస్తుంది. అక్కడిక్కడ అంటించుకున్న ఉంటే పోతాయి. మనలో ఉన్న స్వార్థం వెళ్ళిపోతుంది. మనలో ఇతరులను క్షమించలేని తనం వెళ్ళిపోతుంది. ఎవరైనా క్షమిస్తే కానీ వాళ్ళని క్షమించనేనో అనేది కూడా వెళ్ళిపోతుంది. అది విషయం ఎలాంటిది? అది క్యాన్సర్ రోగం కంటే డేంజరస్. నాకు వాళ్ళంటే పడదు, ఎంతైనా చెప్పు, వాళ్ళు కనబడితే నా మంటిపోతుంది. ఇవన్నీ ఏంటి? వాక్యం లేక. వాక్యం వచ్చిందనుకో ఫ్రీ అయిపోతుంది. తేరి చూడట్లేదు, అందుకే వాక్యం తేరి చూడట్లేదు. అందుకే అవన్నీ తేరి చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ స్టేటస్లో ఏం పెట్టారు, అమ్మో ఆడబెట్టాడు ఇలాగా, నేను పెట్టాలి, రేపు ఇంటి నుంచి దెబ్బేయాలి, వాళ్ళు అట్టేస్తున్నారు, నేను ఇటేస్తా. స్టేటస్లతో కొట్లాడుకుంటున్నారు. ఇంతేనా?
నాకు అందుకే గొడవే లేదు. నేను చూడండి వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళే కొట్లాడుకుంటారు, మనకెందుకు? కొట్టేసుకుంటున్నారు స్టేటస్లో. వాళ్ళకి బాధ పెట్టిన తీరదు, వాళ్ళు చూడాలా. ఇప్పుడు కొత్తగా వాళ్ళు లైకులు కూడా ఇస్తున్నారు. చూస్తే వ్యూడ్ అని వస్తుంది కదా, అమ్మయ్యా అప్పుడు ఇప్పుడు పోయి తింటా నేను. వాళ్ళు చూసినారు, వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు ఇంకోటి వేస్తారు. ఇలాగే నడుస్తుంది గొడవ. అలా ఉండకుండా మనం దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఈ పాడువన్నీ పోతాయి, విషయం అంతా వెళ్ళిపోతుంది. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పరికిస్తే, నేను అప్పుడు కూడా చెప్పాను, కొంతమంది తెలియక అప్పుడు దినాలు హెచ్చరించిన వ్యాక్సిన్లు తీసుకున్నారు. మా పరిస్థితి నేను అన్నాను, సువార్తను బాగా పరీక్షించు, దేవుని యొక్క నిత్య జీవం నీలో ఉందని నమ్ము. అప్పుడు ఏమవుతుంది? అనవసరమైనవన్నీ బయటికి పోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే తేరి చూడాలా. ఇర్మియాతో దేవుడు అన్నాడు, నువ్వు చూడు నీకేం కనబడుతుంది అన్నాడు. అంటే నాకు చిగురిస్తున్న బాదం కొమ్మ కనబడుతుంది. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు బాగా చూసావు. ఎందుకంటే అక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు, ఆయన మసులుతున్న బాణం ఉంది, అది ముందు చూడొచ్చు, కష్టాన్ని చూడొచ్చు, బాధను చూడొచ్చు, వ్యతిరేకతను చూడొచ్చు. కానీ అది చూడకుండా అతను చిగురింపుని చూశాడు, మేలుని చూశాడు, వృద్ధిని చూశాడు. దేవుని అందుకే ఆయన అన్నాడు, నిన్ను ప్రవక్తగా ఎందుకు వచ్చిన చూపు? ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను ప్రవక్తగా ఎంచుకున్నాను. అదే ప్రవక్తల్లాగా చూడడం అంటే ఎందుకు చూస్తున్నాము అన్నీ అంటే ఆ సమస్యకి జవాబు అవ్వాలని చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చూస్తున్నావు, లోకం చూస్తుంది, మరి నీకు లోకానికి తేడా ఏంటి? లోకం మరింత సమస్యగా మార్చడానికి చూస్తుంది, కానీ నువ్వు సమాధానం తేవడానికి చూస్తున్నావు. అందుకే వాక్యంలో ఉంది, సంఘం ఉన్నంత వరకే సమాధానం ఉంటుంది. ఆ సంఘం వెళ్ళిపోతే భయంకరమైన దినాలు ఉంటాయి. నకిలీ సమాధానం పేరుతో దోచుకుంటారు, చంపుతారు, క్రూరంగా తయారైపోతారు క్రీస్తు విరోధి వచ్చి. మనం ఉన్నంత వరకే అన్నీ బాగుంటాయి. ఎంతమంది నా మాటలు అర్థమవుతుంది? చెప్పండి. నాకు చాలా పని ఉంది, నేను ఖాళీగా ఏమి లేను, నేను పని చేయాలి, నాలో ఉన్న ఆయనతో కలిసి పని చేయాలి, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను, మాకు చాలా పని ఉంది. హడావిడిగా తిరగాలి మీరు అట్లా, నాకు చాలా పని ఉంది అండ్ ఏమ్మా ఏంటి అంటే నాకు చాలా పని ఉందండి. అంత నీకే పని ఉందంట? అవునండి నాకే ఉందండి అంత. నువ్వే చేస్తున్నా పని? అవునండి నేనే చేస్తున్నాను. దేవుడు అదే చెప్పాడు, గిద్దంత నువ్వు విడిపించాలి. నాకు చాలా ఇష్టం, నువ్వు విడిపించాలి. దేవుడు ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వారితో అంటున్నాడు, నువ్వు విడిపించాలి, నువ్వే చేయగలిగిన పని ఉంది, నువ్వు లేయాలి ఈరోజు. దానికోసం లేచి ఆ పని చేయి, ఆ కంప్లైంట్స్ మానే, లేచి పరాక్రమం గల బలాజ్యుడు నువ్వు. ఇలా బలం ఉంది. నాకే పట్టిందా, ఇంకెవరు లేరా అని కొంతమంది అంటారు. అలా అనకూడదు. నాకే పట్టింది కాదు, నాకే ఇవ్వబడింది, నాకు ఈ ధన్యత ఇవ్వబడింది. ప్రైజ్ ఎలా అలా. అందుకే యెహోషువ జీవితం అందుకే మారింది. యెహోషువతో కూడా దేవుడు అన్నాడు, నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ప్రతి సంగతి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొడిగిపోవద్దు. ఇది నీ నోట ఉండకుండా మానవద్దు. కన్నులే తుంచుకో, అన్నీ చేయి, దీంట్లో అన్నీ తూచా తప్పకుండా చేయి. అప్పుడు ఏమంటావు? నీ మార్గం నువ్వు సరళం చేసుకుంటావు. ఆమేన్. యెహోషువ 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. 8, 9 చదువు ఫాస్ట్గా. ఇది చదివి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న బోధింపడం కాదు, నీ నోట్లో ఉండడం మానేదని. మాట్లాడుతూనే ఉండు వాక్యం. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు, అన్ని ధ్యానించు, అన్ని తెలుసుకో, అన్ని చేయి. నీవు జాగ్రత్త పడినట్లు ఏం చేయాలి? దివారాత్రములు దాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని పక్క పెట్టి దాని మీదే మనసు నుంచి మాట్లాడాలి. అమ్మా ఏదో 4 చేసుకుంటూ చేయడం కాదు, ఫోన్లో వాక్యం ఆన్ చేసి గూట్లో పెట్టి వంట ఉండడం కాదు. వచ్చే వాళ్ళందరికీ తెలియాలి నేను వాక్యం ఏంటున్నా, వేరేదేం లేదు నాలో అన్నట్టు. ప్రభు అన్నాడు కదా, ప్రభు కాదు మన ఫిలిప్ గారు అన్నాడు, ఇథియోపియా నపుంసకుడిని, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. ఎవడని చెప్తే కదా అర్థమైందా అన్నట్టు. అట్లా కొంతమందికి అర్థమైనా కాకపోయినా చదువుతూనే ఉంటారు, ఇంటనే ఉంటారు, ఆమేన్ అంటారు మళ్ళీ. అలా కాదు. గమనించండి, ఇక్కడ దివారాత్రులు ఏం చేయాలి? ఆగి ఆలోచించాలి. ఫస్ట్ ఆ ఆలోచన నుంచి వచ్చిన ప్రేరణలోంచి మనం పలకడం ప్రారంభించాలి.
అప్పుడు ఏమవుతుంది? నీ నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదము. దాని తర్వాత నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏమని చూడండి. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి పనిలోకి వచ్చేసాడు. ఇర్మియాతో కూడా దేవుడు అన్నాడు, నువ్వేం భయపడకు, చిన్నోడిని అనకు, నువ్వు బాలుడిని అనకు, నీ నోట నా మాటలు ఉంచాను, నేను జనములకు ప్రవక్తగా నేను ఎంచుకున్నాను. హల్లెలూయా. ఎవరు చేస్తారు ఎవరు వస్తారు అనద్దు, నువ్వు లేయి, నీ నోట నా మాటలు ఉంచాను నేను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్తున్నప్పుడు ఏమని ఆలోచించాలి? దేవుడు ఆయన మాటలు నా నోట ఉంచాడు. నా అర్థం మారింది ఈరోజు. నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నాను. ఎవరో వస్తారు ఎవరో తెస్తారు కాదు, నేను వెళ్ళి రక్షించాలి. నా ద్వారా దేవుడు చేస్తాడు ఆ పని. హల్లెలూయా. ఆలోచన వచ్చే వరకు, అలాంటి ఐడియాస్ వచ్చే వరకు ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా దాన్ని మనస్కరించి జీవించాలి. తక్కువని మెరుస్తుంది ఐడియా, అంతే. ఇలా వచ్చేస్తుంది ఐడియా. అన్నాళ్ళు రాని కొత్త ఐడియా నీకు వస్తుంది. అన్నాళ్ళు చేయని పని నువ్వు చేస్తావు. అప్పుడు ఏళ్ల తడబడి జరగనివి ఇప్పుడు జరగడం ప్రారంభిస్తాయి. ఎస్, ఆ బలం నీలో ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆ మహిమ నీలో ఉంది. ఆ మహిమ నిరీక్షణగా ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు. నీకే తెలియలేదు ఇన్నాళ్ళు. నువ్వు అలా ఆలోచించలేదు. సహాయపడిన వాళ్ళు చూసి బాధపడ్డావు, సహాయపడిన వాళ్ళ గురించి ఇంకా వంక పెట్టావు, ఏవో అనుకున్నావు. బట్ దేవుడు అన్నాడు, లేదు బిడ్డ, నేను నీ తండ్రినే ఉన్నాను, నువ్వు నా కుమారుడివై ఉన్నావు, నువ్వు నా కుమార్తెవై ఉన్నావు, నువ్వు కుమారుడివే కాదు నా వారసుడివై ఉన్నా, నీ ద్వారా నేను ఈ ప్రపంచాన్ని తెలియజేస్తాను. హల్లెలూయా. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు ఎంత చదువుకున్నావు సంబంధం లేదు. నీలో ఆ ప్రకాశం మొదలైనప్పుడు, దేవుని వాక్యం ఫలించడం ప్రారంభించినప్పుడు అన్నీ మారి పనిచేయడం ప్రారంభిస్తాయి. గిద్యోను కోరుకున్నాడు కాబట్టి 300 మంది వచ్చారు, 32,000 మంది వచ్చారు రావడం. వచ్చి రాగానే వాళ్ళందరిని అన్నాడు, ఈ ఎవడో భయపడుతున్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పానంటే, ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ అందరు భయపడే వాళ్ళు పోండి అంటే అందరూ 22,000 మంది వెళ్ళిపోయారు. అమ్మ 10,000 ఉన్నారా బాబు అనుకుంటే ఇంకో టెస్ట్ అని అంటే, నా ఇందాక క్వశ్చన్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ టెస్ట్. ఏంటా టెస్ట్ అంటే నీళ్ళు తాగండి అన్నట్టు. వాళ్ళందరూ పోయి కొంతమంది కుక్క తాగినట్టు తాగుతున్నారు. ప్రాబ్లం ఏంటో తెలుసా, కొంతమంది మాత్రం చేత్తో తీసుకొని తాగుతున్నారంటే. ఈ రెండింటికి తేడా ఏంటంటే, వంగి తాగినోడికి చూపు ఉండదుగా. మీకు అర్థమైతే బాగుంది. అంటే శత్రువు వస్తున్నాడా ఏమొస్తుందో తెలీదు. వీళ్ళ దృష్టి ఏంటంటే, వీళ్ళలో దేవుడు సెలెక్ట్ చేయడం కారణం ఏంటి తెలుసా, తీసుకొని నీళ్ళు తాగుతున్నప్పుడు అంటే తాగుతున్నారే కానీ వాళ్ళ చూపు అంతా రెడీగా ఉంది. అంటే వాళ్ళు అలా ఎందుకు ఎంచుకున్నారు అంటే, వాళ్ళ పని మీద ఫోకస్ ఉంది, తాగే నీళ్ళ మీద కాదు. మీకు అర్థమవుతుంది? కొంతమంది కొన్నిట్లో పడితే దాంట్లోనే ముఖం పెడతారు, దాంట్లోనే పడిపోతారు. అలాగ దేంట్లో ఉన్నా సరే, నువ్వు ఉద్యోగమే చేయి, ఏమైనా చేయి, కానీ ఫోకస్ దేవుని పని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. అందుకే మనం మర్యాదగా చేస్తాం, అదే మా బతుకన్నట్టు చేయం. నీళ్ళు తాగుతున్నారు కానీ వాళ్ళ చూపులు మాత్రం అన్నీ గమనిస్తున్నాయి. ఆ 300 మంది తీసుకొచ్చాను, వాళ్ళే కావాలి మనకి. కాబట్టి దేంట్లో పడితే దాంట్లో చూపులు మార్చేవాళ్ళు కాదు, అన్నీ మర్చిపోయేవాళ్ళు కాదు. ముందేమో ఏం లేనప్పుడు వచ్చి, ప్రభువా నువ్వే నా ఆధారం, అయినా ఏమంటే చేస్తాను అయ్యగారు మీరు చెప్పండి, ఏం ప్రేయర్ ఉంటే ఆ ప్రేయర్కి వస్తామంటారు. కొంచెం అన్నీ మారి ఏదైనా దొరకగానే అదే వంకబెట్టి మళ్ళీ మానేస్తారు. అలాంటి వాళ్ళు కాదు. ఏది దొరికినా అది మన చేతుల్లోంచి జారిపోయి మన ముఖం పడేంత చేయకూడదు, మన చేతుల్లోనే ఉంచుకోవాలి, అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంత కావాలో అంతే చేస్తాను, మనం అన్నీ గమనిస్తాను. నేను నా దృష్టి అంతా పని మీద ఉంది. అప్పుడు పెద్ద నీకు ఫేవరెట్ ఫుడ్ పెట్టినా తర్వాత తింటాను నేను, అసలు నేను పని చేయాలంటే. తిండి వంక చూసి ఉపవాసం మానేసి పరిగెత్తి తినేరు. 8 రోజులు ఉపవాసం ఉండాలి ఈసారైనా అని దిస్తే, మా ఇంట్లో అప్పుడే బిర్యానీ వండరండి, లేదా నాకు ఇష్టమైన పులిహార వండింది మా అమ్మ, అది చూడగానే కడుపులో తిప్పేసింది, అందుకని ఈ ఒక్కరోజు ప్రభా నువ్వు కనికరంను కోరుకునేవాడు కానీ అని తినేశాను, కావంటే ఒక పూట ఎక్స్ట్రా చేస్తాను ఆయన. అలా కాదు,
చేయకపోయి ఎవడతాను నేను. కానీ నీ ఫోకస్ ఎలా ఉంది? ఇలా ఆ మహిమ ఉంది. నువ్వు లేచి ఆ మహిమని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తున్నావు అలాగా. ఈరోజు ఎంతమంది నా మాట అర్థమైంది? ఈరోజు ఒక ప్రత్యేకంగా దేవుడు ఒక మాట నాతో అన్నాడు, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నవన్నీ నీకు ఇవ్వబడతాయి. అది అలాంటి సమయం ఇది నీకు. లేచి నిలబడదామా? లేచి నిలబడి థ్యాంక్స్ చెప్తాను దేవునికి. మీరు దేవుని మహిమై ఉన్నారు తెలుసా మీకు? ఆయన ఆలయమే ఉన్నారు, ఆయన మహిమ మీలో ఉంది. యూ కెన్ అరేంజ్ మీన్ వైల్. సీ యూ డూ యూ నో దాట్? యా, మీరు దేవుని మహిమై ఉన్నారని మీకు అర్థమైంది. ఇప్పుడు మీ అద్దాలు మారాయా అన్న? మిమ్మల్ని మీరు చూసుకునే విధానం మార్చుకున్నాను, అవునా కదా? అచ్చా లగ్ రా హై, బహుత్ అచ్చా నహీ తోడా. పక్కన వాళ్ళు అడగాను ఎట్లా ఉంది ఇప్పుడు? నీ కళ్ళల్లో ఉన్న మెరుపు చెప్పాలి, అలాగే ఆనందం. ఎట్లా అచ్చా హే అంటే ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉంటే అల్లెలే చెప్పాను. ఎవరు చెప్పారా మీకు? ఆనందంగా ఉంటే ఏం చేయాలి? మరి నవ్వకుండా రోడ్డు దాటుతుంటే కొంతమంది ట్రాఫిక్ పోలీస్ కాకపోయినా ట్రాఫిక్ పోలీసులో పనిచేస్తారు. కొంతమంది అడ్డంగా రోడ్డు దాటి నాకు అప్పుడు అనిపిస్తే వీళ్ళు తొందరగా తీసుకెళ్ళి యూనిఫామ్ వేసి రోడ్డు మీద నించోబెడితే వాళ్ళు బాగా పనిచేస్తారు కదా, అందరు ఆపడంలో ఆనందిస్తుంటారు. నిజంగా మనం పోతా ఉంటే మధ్యలో వచ్చి అని అడ్డంగా ఆగి అని చూస్తారండి. వాళ్ళకి ఆనందం వాళ్ళది. అదే మనం అన్యాయం చేసినట్టు తిట్టిపోతారు మళ్ళీ. అలాగా వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే అంటే అలా కాదు. ఆనందంగా ఉంటే నవ్వాలి. నవ్వని వాళ్ళని చూడకండి, మన అర్థం మార్చుకోండి. మన అర్థం మనకి ఏం చెప్పిందంటే ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించు. చెప్పండి, నేను ప్రభులో ఆనందిస్తాను. ఆనందించిన గట్టిగా నవ్వుతాను. నా ఇష్టం, మా ఇంటికి వెళ్ళి నవ్వుకుంటాను. ఇంకా ఏం చేయొచ్చు మనం? ఆనందం ఉంటే కేకలేయచ్చు. హల్లెలూయా, గ్లోరీ. ఎందుకలా అరుస్తారు అంటారు కదా, ఎన్నే అంత బాగుంది కానీ అక్కడ నాకు అది నచ్చలేదు. అరుస్తారు వాళ్ళు ఎక్కువ. ఏమరుస్తున్నాం? ఆయన మహిమని ప్రజ్వలిస్తున్నాం. మనం ఎందుకు గ్లోరీ అని ఎందుకంటాం? అలా అన్నప్పుడు ఏమిటో తెలుసా, ఒక ఎలక్ట్రిఫైయింగ్ పవర్ రిలీజ్ చేస్తున్నాం. అది మన పిలుపు అని తెలియజేస్తున్నాం. మన పిలుపు ఏంటో తెలుసా? ఆయన మహిమని మనం ప్రకాశింపజేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్. ఇంకెక్కువ జరుగుతుంది. ఇంకెక్కువ ఆనందం అయితే ఏం చేస్తాం? గంతులేస్తాం, కీర్తనలు పాడతాం, ఆనంద గానాలతో నాట్యం ఆడతాం. మీ ఆనందాన్ని పాడు చేసుకోకండి. మీలో కొంతమంది అనుకుంటున్నారు మేబీ మీరు వెళ్ళిన కొన్ని పరిస్థితులు చాలా కఠినమైనవే, చాలా బాధపరిచే మిమ్మల్ని. కానీ ప్రభు అన్నాడు కదా, మీరు రాత్రి బాధతో ఉన్న ఉదయం ఆనందం మిమ్మల్ని ఎదుర్కొంటారు. ఎస్, ఏడుస్తూ పోయి విత్తువాడు సంతోష గానంతో పనులు మోసుకొని వస్తాడు. ఈరోజు నేను మీతో అంటున్నాను, ఇది నా మాట కాదు, దేవుని వాక్యం మీతో చెప్తా. మీ ప్రతి కన్నీటి విత్తనానికి ఫలం ఇక్కడ ఉంది. మీరు ఆ గొప్ప ఫలాన్ని అనుభవిస్తారు. మీరు మాత్రమే కాదు, ఇతరులకు అనుభవింపజేస్తారు అని ప్రభు ఒక మాట అంటున్నాడు. మీతో ఏం తెలుసా? మీ గిద్యోనుతో అన్నదే, మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయెల్ని రక్షింపు. ఇప్పుడు ప్రభు మీతో అంటున్నాడు, ఈ లోక వ్యవస్థల నుండి నా ప్రజలను రక్షించు. నీ దగ్గర జీవవాక్యం ఉంది, సత్యవాక్యం ఉంది, ప్రత్యక్షత ఉంది. దాచుకొని ఉండకు, నోరు తెరిచి చెప్పు. వెళ్ళిన ప్రతి చోట బోధించు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వెంటనే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. సామాన్యంగా ఉన్నావు కానీ నీ మాట నోట్లోంచి రాగానే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు చూస్తుండగానే వాళ్ళ జీవితంలో ఉన్న విషయాలు బయట పెట్టేస్తాయి.
సొల్యూషన్ ఇచ్చేస్తా వాళ్ళకి. ప్రభు ఈ కడవరి సమయంలో తన సంఘమంతా అలా ప్రవచనాత్మకంగా పనిచేయాలని కోరుతున్నాడు. మీ అందరిలో అది ఉంది, మీ అందరిలో ఆ ప్రవచనాత్మకమైన దీవెన ఉంది. మనందరిలో ఆ DNA ఉంది. DNA మనం జీవితాల్లో బ్లెస్సింగ్గా ఉన్నాం, ఇతరులకు జీవనగా ఉన్నాం. సో స్పీక్ ప్రొఫెటికల్లీ. చాటుగా బతికేది ఏమీ లేదు. మన దేవుడు ఒక గొప్ప వేడుకగా చేశాడు. హల్లెలూయా. డోంట్ గో అండ్ ఏదో చాటుకి వెళ్ళి బాధపడి తిట్టుకొని ఏం చేయకండి. మీ ప్రతి చాటు స్థలాన్ని ప్రార్థనకు వాడండి. ఆయనతో సహవాసం చేయండి. ప్రభువా, నాకు ఇంత ప్రాముఖ్యత నువ్వు ఇచ్చావు, నేను కూడా నీకు నా జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నాను. నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు బాగా అర్థమైంది. నువ్వు మాత్రమే నాకు ప్రాముఖ్యమని నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఆ మాట చెప్పి స్టార్ట్ చేయండి. ప్రభు మిమ్మల్ని అసలు మీకు నేను వర్ణించలేరు, మీరు మాట్లాడారు, అలాంటి సంగతులు మీకు తెలియజేస్తాను. మీ ద్వారా జరిగే ఒక్కొక్క కార్యాన్ని మీరు చూస్తే ఎంత ఆశ్చర్యపోతారంటే, అసలు నా వల్ల ఇంత పరిచయం జరుగుతుందని నాకే తెలియదు అనిపిస్తుంది. నాకు అలాంటి ఫ్యూచర్ కనిపిస్తుంది మీలో. మీరు అనేకుల్ని ఆశ్చర్యపరచబోతున్నారు. చెప్పండి, చేయెత్తి చెప్పండి, నేను అనేకుల్ని ఆశ్చర్యపరచబోతున్నాను. అది నా ఇంట్లోనే ప్రారంభమవుతుంది, లోకమంతట్లో తెలుస్తుంది. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. somebody watching me, like I said, ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది. ఎనీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబపరమైన కలహాలు, ఆస్తిపరమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే రోజుగా నేను పలుకుతున్నాను. ఫ్యామిలీ ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్. దానికి పనిచేస్తున్న అలాంటి ఇష్యూస్కి కారణమైన వాయిసెస్ని, స్పిరిట్స్ని నేను యేసునామములో కొట్టివేస్తున్నాను. Now you will have a great time in your family. మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. ప్రత్యేకంగా అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, లేదా మంచి సహవాసం మీకు ఉండేది, బంధుత్వం మీకు ఉండేది, అన్నీ పోయి మీరు ఏడుస్తున్నారేమో. ఒక్కోసారి గుర్తొస్తుంది, నాకు గుర్తొచ్చినట్టు వాళ్ళకు గుర్తురాదా అని మీరు వాపోతున్నారేమో. కానీ దేవుడు మిమ్మల్ని ఈరోజు నిలబెట్టాడు, మరలా మీ కుటుంబం అంతట్లో ఆనందం తీసుకురావడానికి, గొప్ప సమాధానం నింపడానికి. మీరు ఇక్కడి నుంచి గొప్పగా వెళ్తున్నారు. టేక్ ఇట్ యాజ్ ఏ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని మాటగా మీరు తీసుకొని దానికోసం పనిచేయండి. వాళ్ళు అన్న మాటలు పట్టించుకోదు, వాళ్ళ గతంలో మిమ్మల్ని అన్నవన్నీ పట్టించుకోదు. లెగిసి వెళ్ళి మేలు చేయండి. ఒక ఆపర్చునిటీ వస్తుంది. నేను చూస్తున్నాను భవిష్యత్తుని. ఎవరు తీర్చలేని అవసరత మీరే తీరుస్తారు. వాళ్ళకి ఎవరు చేయలేని సహాయం మీరే చేస్తారు. అలాంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నేను ఈ గురించి తప్పుగా ఆలోచించాను. నిన్నే కాదు, అప్పుడు నీలో ఉన్న దేవుణ్ణి మహింపరుస్తా. మనం ఆసక్తిగా మేలు చేస్తే దానికి ఎప్పుడు ఫలం పాడవదు. అయితే మనం తెగిపిస్తున్నాయి. ఈరోజు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. దేవునితో మాట్లాడండి. మీలో ఉన్న దేవునితో మాట్లాడండి. మీలో ఉన్న ప్రభుత్వం మాట్లాడండి. ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వండి. Somebody watching us, God bless you. Thank you for joining. Every family issues be solved. Healing in your body. మీ శరీరంలో ఆరోగ్యం నేను పలుకుతున్నాను, స్వస్థత నేను పలుకుతున్నాను. ఆపర్చునిటీస్ లేని వారికి ఆపర్చునిటీస్ కలుగును గాక, చేంజెస్ వచ్చును గాక. I especially speak ఈ వారంలో I speak a great release in your finances. ధనం విషయంలో గొప్ప రిలీజ్ నేను పలుకుతున్నాను. ఆల్రెడీ ఏంజల్స్ ఆర్ పొజిషన్. See, like ఆ దూత వచ్చి అక్కడ కూర్చున్నాడు. Now there is an angel that is at work in your life and is telling you are a mighty man of valor. నువ్వు పరాక్రము గల బలాజుడివి. Whatever stream you are working, you are the one who can dominate that. Any stream that you are working. ఇక్కడ ఉన్నవారు, అక్కడ ఉన్నవారు. God bless you. Thank you for joining us. I pray for you. If you are sown your seed, మీ విత్తనం విత్తితే, it's going to be a great harvest.